శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో గురువులను, ఎందరో యోగులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. ఇప్పుడు ప్రపంచంలో అందరూ ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఆత్మవిశ్వాసం తగ్గడం. ఎప్పుడైతే మనిషికి ఆత్మవిశ్వాసం కోల్పోతాడో అప్పుడు అనేక రకాలైనటువంటి శారీరక, మానసిక, ఆర్థిక, ఆరోగ్య ఇలా అనేక సమస్యలు వాళ్ళ చుట్టుముడతాయి. ఏ మనిషి అయితే పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటాడో వారికి ఇవన్నీ కూడా అసలు సమస్యలే కావు. ఈ ఆత్మవిశ్వాసం తగ్గిపోవడానికి మానసికంగా మనం డిప్రెషన్లో కనుక దానికి వెళ్ళడానికి కారణం మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, లేదు మనకి సరైన అవగాహన లేకపోవడం కావచ్చు. అయితే ఈ రోజున మానవుడు ఎదుర్కొంటున్నటువంటి ఇలాంటి సమస్యలకి పరిష్కారం మాత్రం ఎన్నో యుగాల క్రితమే చెప్పడం జరిగింది. తిరిగి మరలా ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి ద్వారా మరొకసారి దాన్ని మనందరికీ తెలియజేయబడింది. అదే భగవద్గీత. భగవద్గీతని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరైతే అర్థం చేసుకున్నారో, పారాయణం కాదు అర్థం చేసుకున్నారో, ఎవరైతే భగవద్గీతని తమ జీవన విధానంలో ఒక భాగంగా చేసుకున్నారో వారందరూ కూడా అత్యున్నత శిఖరాలను అధిరోహించారు. ఇలాంటి భగవద్గీత ఈ రోజున అలంకారప్రాయంగా మనందరిళ్లలోనూ ఉన్నది. ఎవరు కూడా దాన్ని మనం పూర్తిగా ఆచరించట్లేదు, పూర్తిగా అవగాహన చేసుకోవట్లేదు, దాన్ని పారాయణం చేయట్లేదు. కనీసం ముందు పారాయణం మొదలు పెడితే తర్వాత దానిలో విషయాల్ని అర్థం చేసుకోవచ్చు, ఆచరించవచ్చు. మరి భగవద్గీతని ప్రతి ఇంటికి చేర్చాలి, భగవద్గీతలో ఉన్నటువంటి అతి రహస్యమైనటువంటి అనేక విషయాలను అందరికీ తెలియజేయాలి, దానికోసమే నా జీవితాన్ని అంకితం చేస్తున్నానని పూర్తిగా ఈ మార్గాన్ని అనుసరిస్తూ ఈ మార్గం కోసమే వారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. వారే భార్గవ శర్మ గారు. ఇలాంటి యువకులు ఈ రోజున భారతదేశంలో ఎంతోమంది ఉన్నారు. మరింతమంది కూడా ఇంకా మనకి ముందుకు రావాలి. ఈ యువ గురువులే మన భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తారు. అలాంటి వారు ఈ రోజున వారి యొక్క విలువైన సమయాన్ని మనకు కేటాయించారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సత్సంగం ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఎలా మొదలైంది మీ ఆధ్యాత్మిక ప్రయాణం? ఎక్కడి నుంచి ప్రారంభమైంది? దేనికోసము? అంటే హ్యాపీగా మీరు చక్కగా చదువుకుని ఉంటారు, మంచి ఉద్యోగం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు. కానీ ఈ మార్గాన్ని ఎందుకు వచ్చారు, ఎందుకు రావాల్సి వచ్చింది క్లుప్తంగా? తప్పకుండా. కొల్చెల వెంకట కృష్ణమూర్తి సంస్కృత కళాశాలలో సంస్కృతం అధ్యయనం చేయడం జరిగింది. ఆ తర్వాత ఉద్యోగం కోసం హైదరాబాద్ రావడం జరిగింది. ఆ సమయంలో మానసికంగా చాలా బలహీనతకు గురయ్యాను. రకరకాల ప్రశ్నలు నా మదిలో మొలకెత్తుతున్నాయి. అవేంటంటే, ఎందుకు జీవిస్తున్నాం, ఎందుకు ఆహారం తీసుకుంటున్నాం, అసలు ఎందుకు బతకడంలో ఉండేటటువంటి పరమార్థం ఏంటి, అసలు ఎందుకు ఉద్యోగం చేయాలి, శాలరీలు వస్తాయి, ఇదే జీవితమా, ఇంతే జీవితమా అనేటటువంటి అనేక వేల ప్రశ్నలు నన్ను చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ ప్రశ్నల యొక్క ఆ ప్రవాహంలో నేను ఏం చేస్తున్నాను, ఎటు వెళ్తున్నాను ఏమీ తెలిసేది కాదు. సో అదొక గందరగోళమైనటువంటి సమయం. సో ఇది నాకొక్కడికైనా అందరికీ ఉంటుందా అనేటటువంటి ప్రశ్న కూడా ఉండేది. కానీ అందరినీ చూసినప్పుడు ప్రశాంతంగా వారి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు, శాలరీలు తీసుకుంటున్నారు, లైఫ్ మామూలుగానే ఉంది. వీళ్ళకేమో ఈ ప్రశ్నలు తలెత్తవా అనే డౌట్ కూడా వస్తుంది. అంటే మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, అంటే పుట్టాము, పెరిగాము, పిల్లల్ని కంటాము, వృద్ధాప్యం అవుతాం, చచ్చిపోతాం, అంతేనా లైఫ్ అంటే అనేటటువంటి ఎన్నో ప్రశ్నలు నాలో మొదలయ్యాయి, చాలా ఇబ్బంది పెట్టాయి. సో దీని నుండి ఎట్లా బయటపడాలి అనే అన్వేషణతో ఒక నా అదృష్టం బాగుండి స్వామి దయదలిచాడు అనుకుంటా. ఎన్నో జన్మలుగా వస్తున్నటువంటి ఆ బాధ ఏదైతే ఉందో దాన్ని తీసేయడానికి అనుకుని ఒక స్వామివారిని నేను కలవడం జరిగింది. ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళగానే ఆయన ఆరానో ఏమో మరి 10 అడుగుల దూరంలో ఉండగానే మొత్తం సమాధాన పడిన స్థితి, ప్రశ్నలే లేని స్థితిని నేను ఎక్స్పీరియన్స్ చేసే ఆ క్షణం. ఆయన ఏ బోధ చేయకుండా, ఇప్పుడు మనం చదువుకుంటాం, మౌన వ్యాఖ్యాన ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వశిష్టాంతే వసుదృషగణై రాహుతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం శ్రీ దక్షిణామూర్తి మీడే అని చెప్పి, దక్షిణామూర్తి ఎలా అయితే
మౌనవ్యాఖ్యతో జ్ఞానాన్ని ఉపదేశిస్తారని చెప్పారో ఉమ్, అలా ఆయన యొక్క సన్నిధానంకి వెళ్ళగానే ఉమ్, సమాధాన పడిన స్థితిని నేను అనుభవించాను. ఆ స్వామివారి దగ్గరే ఉండి ఉమ్, ఈయనే నా సమస్యలకు పరిష్కారం అని చెప్పి ఆయన దగ్గరే ఉండి కొంత విద్యని అభ్యసించడం జరిగింది. తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఇలాంటి సమస్యలు నా నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు పడవచ్చు, అవకాశం ఉంటుంది. మనం ఆల్రెడీ ఈ బాధను ఎక్స్పీరియన్స్ చేసాం, వాళ్ళు పడకూడదు. ఉమ్, అందరికీ గురువులు దొరకరు, స్వామివారు లాంటి వాళ్ళు అందరికీ దొరకపోవచ్చు. ఉమ్, వారి వారి కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు, ఎవరికి చెప్పుకోరు కొంతమంది. ఉమ్, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకున్నటువంటి విద్యను వాళ్ళకి ప్రచారం చేస్తే కనుక ఉమ్, వాళ్ళు ఆనందిస్తారు అన్నటువంటి ఆలోచనతో చిద్గురు గీత అనేటటువంటి ఒక సంస్థగా పేరు నామకరణం చేసుకొని ఈ కార్యక్రమాలను మనం మొదలు పెట్టడం జరిగింది. అంటే మీరు నేర్చుకున్న విద్య అంటున్నారు కదా, అంటే మీరు ఏం నేర్చుకున్నారు? సాధారణంగా వేదాంతం అనేది ఒకటి ఉంటుంది, అంటే వేదములకు అంతం అన్నమాట. అది ఉపనిషత్తులు అని అవును, అంటారు. అవును, ఉపనిషత్తులు అంటారు. ఉమ్, మన హిందూ సనాతన సంస్కృతి 3 అంశాల సమ్మేళనం. ఉమ్, ఒకటి శాస్త్రం, ఉమ్, 2 తత్వం, ఉమ్, 3 భక్తి. ఉమ్, ఒకే అంశాన్ని మనం శాస్త్రీయ దృక్కోణంలోనూ చూడొచ్చు, సమాధానాన్ని పొందొచ్చు. అదే అంశాన్ని తాత్విక దృష్టితోనూ చూడొచ్చు, సమాధానాన్ని పొందొచ్చు. అదే అంశాన్ని భక్తిగాను అందుకోవచ్చు, ఆచరించవచ్చు, ఆనందాన్ని అనుభవించవచ్చు. ఉమ్, అలా 3 దృక్కోణాలలో చూడగలిగేటటువంటి ఏకైక మతం ఏదన్నా ఈ ప్రపంచంలో ఉందంటే అది ఒక సనాతన సంస్కృతి, సనాతన ధర్మం, మన హిందూ మతం. సో మన సనాతన సంస్కృతిలో ఏదైతే చెప్పబడ్డారో, భగవద్గీత కావచ్చు, రామాయణం కావచ్చు, భగవద్గీత కావచ్చు, పురాణాలు కావచ్చు, ఆచార సాంప్రదాయాలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో భక్తిపరంగా చూస్తాం. కొంతమంది ఒక వర్గంగా ఉంటారు. అదే అంశాన్ని తాత్విక పరంగా చూసేవాళ్ళు ఉంటారు, వివేకానందుడు ఇట్లాంటి వాళ్ళు. శాస్త్రీయ దృక్కోణంలో చూసేవాళ్ళు ఉంటారు, శంకరాచార్యులు లాంటి వాళ్ళు. సో నా ఉద్దేశం ఏంటంటే, మా స్వామివారు నాకేం బోధించారంటే, అటు శాస్త్రీయత, ఇటు తాత్వికత, భక్తిపరమైనటువంటి సమన్వయాన్ని ఎలా చేయాలి అనేటటువంటి అంశంలో నాకు మార్గదర్శనం అందించారు. దానికి ఏదైనా ఒక ఉదాహరణ చెప్తారా? ఉదాహరణకి ఈరోజు హనుమంతుల వారు అంటున్నాం, హనుమత్ జయంతి అంటున్నాం. శాస్త్రీయ దృక్కోణంలో చూసినట్లయితే రాముల వారు కాన్షియస్, మన యొక్క ప్రజ్ఞ. హనుమంతుల వారు సబ్ కాన్షియస్, ఉపచైతన్యం అంటారు. ఎలా అయితే రామచంద్రమూర్తికి ఈ హనుమంతుల వారు విపరీతమైనటువంటి భక్తితో, అత్యధికమైనటువంటి భక్తితో ఎలా అయితే మెలుగుతారో, అదేవిధంగా మన లోపల ఉండేటటువంటి ఈ చైతన్యం, ఉపచైతన్యాలు అనేవి కూడా అలానే మెలుగుతూ ఉంటాయి, అలానే సమన్వయం అవుతూ ఉంటాయి. ఇది శాస్త్రీయపరమైనటువంటి దృక్పథం. తత్వపరంగా తీసుకొస్తే అంతా నేనే కదా, నాలో ఉన్నటువంటి అద్వైత భావమే, నాలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యము, నాలో ఉండేటటువంటి విశ్వ చైతన్యము, ఈ 2 అనుసంధానం అవుతున్నప్పుడు పూర్తి స్థాయి ఆకర్షణని, విజయాన్ని, సంకల్ప సిద్ధుల్ని, వీటన్నిటిని అందుకోవచ్చు. ఇది తాత్విక దృష్టితో చూస్తున్నప్పుడు అహం బ్రహ్మాస్మి అని అంటాం కాబట్టి, నాలోనే అంతా ఉంది కాబట్టి, స్వస్మిన్ స్వయమేవ రమతే ఇది రామ అంటే ఏంటంటే తన యందు తానే, తనలో తానే ఆనందించేటటువంటి లక్షణం రామలక్షణం అని చెప్తారు. మనకి ఇదే భావం భగవద్గీతలో కూడా ఉంటుంది. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువాని తిరుమతిర్మమ. ఈ విధమైనటువంటి 2 అంశాలు మన లోపల గనక కలిసి ఉంటే అదే యోగం అంటున్నారు. సమత్వం యోగం ఉచ్యతే. సో ఇది తాత్విక దృష్టితో చూసినప్పుడు. ఇక భక్తిపరమైనటువంటి దృష్టితో చూసినప్పుడు హనుమంతుల వారి యొక్క భక్తి కావచ్చు, ఆ ముగ్ధ భక్తి కావచ్చు, రాముల వారంటే ఏ పనైనా సరే చేయగలనన్నటువంటి ఆత్మవిశ్వాసంతో వెళ్ళడం కావచ్చు. అతనికి మానసికంగా ఒక బలహీనత ఉంది, అతని శక్తులు తనకి గుర్తుండవు. అయినా సరే రామకార్యం చేయాలనేటటువంటి సంకల్పం రాగానే అతను అత్యంత బలవంతుడవుతాడు, అత్యంత శక్తివంతం అవుతాడు. ఇది లౌకికంగా మనం అర్థం చేసుకుంటున్నప్పుడు హనుమంతుల వారు మనకు ఒక మార్గదర్శనం ఇస్తారు, ధైర్యానికి, ఆత్మవిశ్వాసంగా ఉండడానికి. ఇలా భక్తిపరమైనటువంటి సమన్వయం, తాత్వికపరమైనటువంటి సమన్వయం, శాస్త్రపరమైనటువంటి సమన్వయం, ఈ 3 సమన్వయాలు కలిసినప్పుడే మనం సనాతన సంస్కృతి యొక్క విలువను పూర్తిగా పొందగలుగుతామన్నది మా స్వామివారి మార్గదర్శనం ద్వారా నేను అందుకున్నటువంటి అంశం. అక్కడ ఏదైనా విద్య నేర్చుకున్నారా? క్రియాయోగ విద్యను నేర్చుకున్నాను. క్రియాయోగ విద్యను నేర్చుకున్నాను. అంటే క్రియాయోగం అంటే అది ఏముంటుంది? క్రియాయోగం అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం, దీని యొక్క నేపథ్యం మనకి వేదం కంటే ముందు, వేదాన్ని అపౌరుషేయం అంటారు, వేదం కంటే ముందు క్రియాయోగం ఉంది. అప్పుడు ఉన్నటువంటి స్త్రీలు ఈ క్రియాయోగాన్ని సాధన చేస్తూ పూర్తి స్థాయి ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా వారు ఉండడాన్ని ఋషులు గమనించారు. మనం వేదానికి ముందు చూస్తే మాతృస్వామ్య వ్యవస్థ అంటాం. అంటే స్త్రీయే అక్కడ ప్రధానమైనటువంటి యజమాని కుటుంబంలో.
సో ఈ మాతృస్వామ్య వ్యవస్థలో స్త్రీ అన్ని వ్యాపారాలు చేసేది, అన్ని వ్యవహారాలని చక్కదిద్దేది, కుటుంబ పోషణ దగ్గర నుండి ప్రతిదీ ఆవిడ చూసుకునేది. ఆవిడకి అంత శక్తి ఎలా వస్తుంది, ఆవిడకి అంత జ్ఞానం ఎలా వస్తుందో ఋషులు అబ్జర్వ్ చేస్తే శక్తి స్వరూపిణి స్త్రీయే అనేది వారు అర్థం చేసుకొని ఈ వేదాన్ని రూపకల్పన చేయడం జరిగింది. అందుకే వేదాన్ని అపౌరుషేయం అంటారు. పురుషుడికి సంబంధించింది కాదు అని దాని అర్థం. అపౌరుషేయం, అపురుష, పురుషుడికి సంబంధించింది కాదు. పురుషుడికి సంబంధించింది కాదు అంటే అర్థం ఏంటి? స్త్రీకి సంబంధించింది, శక్తికి సంబంధించింది. అవునా? వేదం అపౌరుషేయం కాబట్టి ఆవిడ స్వరూపాన్ని గమనిస్తున్నటువంటి ఋషి కుండలిని యోగం అనేటటువంటి సాధనని డెవలప్ చేశారు. స్త్రీలో ఆ సప్త చక్రాల యొక్క జాగృతిని గమనించినటువంటి ఋషి ఎందుకు మనం కూడా శక్తి కేంద్రాలను జాగృతం చేసుకోకూడదు అన్నటువంటి ప్రయత్నాన్ని చేశారు. మూలాధారాన్ని జాగృతం చేసుకోవడం కోసం అడవి చీమల చేత కుట్టించుకునేవాళ్ళు. మనం గమనిస్తే క్రిమికీటకాలు ఎక్కడ పడితే అక్కడ కుట్టవు. మన లోపల ఉండేటటువంటి 108 మర్మస్థానాలను గుర్తించి ఏ మర్మస్థానం అయితే బలహీనంగా ఉంటుందో అక్కడికే వెళ్ళి కుడుతుంది. అప్పుడు మనకు విపరీతమైన పెయిన్ వస్తుంది. సో అట్లా అడవి చీమల చేత కుట్టించుకోవడం ద్వారా ఎప్పుడైతే శక్తి కేంద్రాలు జాగృతం అవుతాయి, మూలాధారం జాగృతం అవగానే ఆ క్రిమికీటకాలు దూరం అవుతాయి. మన లోపల ఆరోగ్యం ఉంటే ఏ క్రిమికీటకాలు మన మీదకి వ్యాపించవు, ప్రయాణం చేయలేవు. సో అది గుర్తు అనమాట మూలాధార జాగృతికి. ఆ విధంగా మూలాధార శక్తి కేంద్రాన్ని యాక్టివేట్ చేసుకోవడం, అలాగే మన గొంతు దాకా చల్లటి నీళ్లుంచి తపస్సు చేయడం ద్వారా స్వాధిష్టానాన్ని, అలాగే చాతుర్మధ్య హోమం అంటారు. 4 వైపులా హోమాన్ని అగ్నిని పెట్టేసేసి పైన సూర్యుడు ఉండేటట్టుగా పెట్టే హోమం చేస్తారు. పంచాగ్ని మధ్య తపస్సు అంటారు. అది మణిపుర జాగృతికి, అగ్నితత్వాన్ని ప్రకోపించడం. ఇట్లా శక్తి కేంద్రాన్ని జాగృతం చేసే అవి విపరీతంగా ఉండడం సామాన్యులకు అది కుదరదు సాధన చేయడానికి. సో అందుకని కుండలిని యోగం చేయకూడదు, కుండలిని యోగం వల్ల ప్రమాదాలు వస్తాయి అన్నటువంటి నానుడు కూడా మనం వింటూ ఉంటాం. అయితే పతంజలి మహర్షి గారు మనలాంటి సామాన్యులను ఉద్దేశించి ఆ సాధనలు కాదు, దాన్ని సింప్లిఫైడ్ చేసి సరళీకృతం చేసి చక్కగా ఆచరించడానికి వీలుగా క్రియాయోగాన్ని డెవలప్ చేశారు. మా స్వామివారు వారి యొక్క అనుభవాన్ని మాకు చెప్తూ శక్తి కేంద్రాలు ఎలా జాగృతం అవుతాయి, శక్తి కేంద్రాలు ఏ దశల్లో జాగృతం అవుతాయి, ఒకవేళ శక్తి కేంద్రం జాగృత అయితే రియాలిటీలో వచ్చేటటువంటి మార్పులు ఎలా ఉంటాయి. కేవలం మనం ఇట్లా ఈ రోజు మనం శక్తి కేంద్రాలు జాగృతంగా ఇలా ఊగుతూ అయిపోయింది, జాగృత అయిపోయింది, యాక్టివేషన్ అట్లా ఉండదు. శక్తి కేంద్రం జాగృత అవగానే విశ్వం మనకి సమాధానం చెప్తుంటుంది. విశ్వమే గుర్తిస్తుంది నీలో ఈ జాగృతి అయ్యింది, నీకు ఆ స్థాయికి తగ్గ ఆకర్షణ అనేది ఉంటుంది అనేది మనం ఈజీగా గమనించవచ్చు. ఇట్లా అనుభవపూర్వకంగా ప్రమాణాలతో శాస్త్రాన్ని చక్కగా మనకి అర్థం చేస్తూ మాకు ఈ క్రియాయోగాన్ని నేర్పించడం జరిగింది. ఆ తర్వాత నేను సొంతంగా పరిశోధనలు చేయడం, ఒక్కొక్క ఎనర్జీ సెంటర్స్ మీద రీసెర్చ్ చేయడం, సరళంగా ఎలా ఈ రోజు ఉన్నటువంటి జీవన విధానానికి ఎలా ఈ క్రియాయోగాన్ని అందించాలి అనేటటువంటి ఒక పరిశోధన చేసి సరళబద్ధమైనటువంటి తేలిగ్గా ఆచరించేటట్టుగా ఒక క్రియాయోగ సబ్జెక్ట్స్ని మేము డెవలప్ చేసి ముందుగా ప్రణవ సాధనతో అందరికీ క్రియాయోగం మీద ఆసక్తి కలిగించి ఆ తర్వాత క్రియలపైన సాధనలపైన మేము అవగాహన కలిగిస్తూ వచ్చాం నేటి వరకు. అవునండి. అంటే మీరు వాళ్ళకి ఏదైనా దీక్షలా ఇస్తారా? ప్రణవ దీక్ష ఇస్తాం, ప్రణవ సాధన ఒకటి దీక్షలాగా ఇస్తాం. వాళ్ళు అది ఎడిక్ట్ అయిపోతారు. రోజు ఉదయాన్నే కంపల్సరీ షడ్విధములైనటువంటి ప్రణవ సాధన చేయకుండా వారు ఏ పని చేయరు. అది ప్రణవ దీక్ష ఇస్తాం. అంటే అది ఎలా ఉంటుంది అని తెలుసుకోవచ్చా? మామూలుగా ఓంకారం అంటే శబ్దము, స్వరము, నాదముల యొక్క కలయిక. శబ్దము అంటే అకారము, స్వరము అంటే ఉకారము, నాదము అంటే మకారం. మన దేహం ఈ విధమైనటువంటి రూపంలో ఉంటుంది. శబ్దం పుట్టేది నాభి దగ్గర నుండి. సో అనేటటువంటి శబ్దం చేత ఇక్కడ ఉండేటటువంటి మజిల్స్ కావచ్చు, కండరాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జీవ వ్యాపారాలన్నీ చైతన్యం అవుతాయి. ఈ విధంగా ఎక్కువ భాగం ఇది ఉంది కాబట్టి 85% అకారము, 5% ఉకారము, 10% మకారం, ఇలా పర్సంటేజ్ నిష్పత్తులను కనుక మనం పెట్టుకొని ఈ విధమైనటువంటి ప్రణవ సాధన కనుక చేసినట్లయితే ఈ రోజు మనం ఫేస్ చేస్తున్నటువంటి ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్ కావచ్చు, థైరాయిడ్ వ్యాధులు కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు కావచ్చు, విపరీతమైనటువంటి రుగ్మతలు, కొత్త రుగ్మతలు ఆటో ఇమ్యూన్ పేరు మీద, ఇవన్నీ కూడా తగ్గించుకోవచ్చు మనం ఈ ప్రణవ సాధనతో. ఇది మొదటి స్టెప్గా మీరు ఇస్తారు. ఇది మొదటి స్టెప్. ఆ తర్వాత నెమ్మదిగా సాధకుడి యొక్క సాధన బట్టి క్రియల్ని పరిచయం చేస్తూ మేము వారిని ముందు ఎనర్జీ సెంటర్స్ అన్బ్లాక్ చేసుకోవడం కావచ్చు, ఎనర్జీ సెంటర్స్ ఎనర్జైజ్ చేసుకోవడం కావచ్చు, యాక్టివేట్ చేసుకోవడం కావచ్చు, అంటే రకరకాల
మాధ్యమాలు, వాళ్ళు ఒకళ్ళు కదలలేని పరిస్థితుల్లో ఉంటే ఒక రకమైనటువంటి సాధన, వాళ్ళు కదలగలరు, చక్కగా ప్రాణాయామాలు అవి బాగా చేయగలరంటే వాళ్ళకి తేలిగ్గా ఉండేటట్టుగా వాళ్ళ వ్యవస్థను అనుసరించి మనం సాధనల్ని అందిస్తూ వస్తాం. ఈ కుండలిని సాధనలో ఇంతవరకు పూర్తి స్థాయి కుండలిని జాగృతమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? శంకరాచార్యుల వారు ఉన్నారు, అంటే అలా కాదు, వివేకానందుల వారు మీ ఉన్నారు. దగ్గర తీసుకున్న వాళ్ళు కానీ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు కానీ? ఇది ఎలా ఉంటుందంటే ఇది ఒక సముద్రం. సాధన అనేది సతి దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవతో దృఢభూమి. మనం సాధన చేసుకుంటూనే వెళ్తూ ఉండాలి. ఎన్ని జన్మలు సాధన చేస్తున్నా తగ్గదు. మనం అనుకుంటాం ఇది డెస్టినేషన్ సాధనకు అనుకుంటాం, కానీ సాధనకి డెస్టినేషన్ ఉండదు. సాధన అయిపోగానే మరొక సాధన ఉంటుంది, సాధన అయిపోగానే మరొక సాధన ఉంటుంది. ఎట్లయితే 10th క్లాస్ అయిపోగానే ఇంటర్ అయిపోగానే పిహెచ్డి అయిపోగానే ఎట్లయితే ఉంటుందో, మనం ఎన్ని జన్మలు ఎత్తితే అన్ని జన్మలు ఏదో నేర్చుకుంటూనే ముందుకు వెళ్తూ ఉంటాం. అవునా? సో పూర్తి స్థాయిలో జాగృతం అవ్వడం అనేది నాకు తెలిసి ఉండదు. అది మహానుభావులు కారణ జన్ములు అయినటువంటి వారు మాత్రమే, జన్మతః ప్రహ్లాదులు లాంటి వారు మాత్రమే ఆ విధమైనటువంటి సిద్ధులు పొందుతారనేది నా అభిప్రాయం. సామాన్యుడు నిరంతరం సాధన చేసుకుంటూ వెళ్లాల్సిందే. అంటే ఒక మూలాధారం చైతన్యవంతం అయితేనే వాళ్ళకి ఎన్నో రకాల సిద్ధులు కలుగుతాయని చెప్తుంటారు. అంతేనండి. మనకి దళాలతో పోలుస్తారు ఎనర్జీని, ప్రాణశక్తిని. మూలాధారం 4 దళాలని, స్వాధిష్టానం 6 దళాలని, మణిపురం 10 దళాలని, అనాహతం 12 అని, విశుద్ధి 16 దళాలని, ఆజ్ఞ 2 దళాలని, సహస్రారం 1000 దళాలు అనేటట్టుగా దళాలతో పోలుస్తారు. దళాలు అంటే ఏంటంటే ప్రాణశక్తిని నిల్వ చేసేటటువంటి ఒక పెటల్ అనమాట. 4 దళాలే మూలాధారం అనేది ఉంది. అయితే మన ఈ భూమి మీద జీవించే జీవరాశులన్నిటికీ 4 దళాలు ఉండవు. జంతువులకు 4 దళాలు ఉండవు, ఒకటే దళం ఉంది. మనిషికి మాత్రమే వెన్నుపూస ఇట్లా నిటారుగా కూర్చునేటటువంటి మనిషికి మాత్రమే 4 దళాలు ఇచ్చారు. నా రీసెర్చ్లో ఏం తెలియదంటే ఇప్పుడున్నటువంటి జీవన విధానంలో మనిషి ఒక్క దళం ప్రాణశక్తి కూడా లేదు. 4 దళాల ప్రాణశక్తి స్వీకరించి చక్కగా ఆరోగ్యంగా ఉండగలిగే దేహాన్ని భగవంతుడి ద్వారా అందుకున్నప్పటికీ కానీ ఒక్క దళం ప్రాణశక్తి కూడా సరిగా వినియోగించని స్థితిలో మనిషి ఈ రోజు ఉన్నాడు. అందుకే విపరీతమైన రుగ్మతలు కలుగుతున్నాయి. ఒక్క దళంతో ఉన్న జీవరాశులకి ఏ బీపీ ఉండదు, షుగర్ ఉండదు, ఏ థైరాయిడ్ ఉండదు, ఆటోఇమ్యూనిటీ డిసీజ్ అసలు ఉండవు, పళ్ళే ఓడవు వాటి. కానీ మనిషికి అన్ని రకాలైనటువంటి రుగ్మతలు కలుగుతున్నాయి. అంటే కనీసం ఒక దళం యొక్క ప్రాణశక్తిని కూడా సాధనతో సిద్ధించుకోలేని స్థాయిలో ఈరోజు మానవుడు ఉన్నాడు. కానీ మరి వీళ్ళంతా మాకు అన్ని చక్రాలు యాక్టివేట్ అయిపోయినాయి అని చెప్తుంటారు. అబద్ధం అండి, అబద్ధం. అలా యాక్టివేట్ అయితే అది కుదరదు, సాధ్యం కాదు. ఎందుకంటే సాధన అనేది మనం అనుకున్నంత తేలిగ్గా ఉండదు. అది ఒక రణరంగం. అది ఎన్నో నియమాలు ఉంటాయి, ఎంతో పరిశోధన ఉంటుంది, ఎంతో రీసెర్చ్ ఉంటుంది, ఎంతో అవగాహన ఉంటుంది. మనం యాక్టివేట్ అయిందని మనం చెప్పకూడదు, విశ్వం చెప్పాలి, సృష్టి చెప్పాలి. గురువు కూడా చెప్పలేడు. ఇప్పుడు ఒక వ్యక్తికి యాక్టివేట్ అయ్యింది ఎనర్జీస్ అనేది గురువుకు కూడా తెలియదు, విశ్వం చెప్తుంది, యూనివర్స్ చెప్తుంది. నీకు ఎనర్జీస్ యాక్టివేట్ అయినాయి, నీకు ఈ స్థాయిలో శక్తివంతం అయ్యావు, నీకు ఈ స్థాయిలో సిద్ధి కలిగింది. ఇప్పుడు అణిమ గరిమ లగిమ మహిమ ప్రాకామ్య వశత్వ ఈశత్వ యతకామ వశ అష్టసిద్ధులు నాకు ఇప్పుడు కలిగినాయి అంటే అట్లా ఏది కలిగితే చూపించు అనాలి. అణిమ అంటే చూపించు, చిన్నగా అయిపో, అణువులాగా అయిపో అని చెప్పాలి కదా. అవన్నీ కూడా ఏంటంటే ప్రజల్ని ఏదో విధంగా మభ్యపెట్టి ఏదోటి చేసే ఉద్దేశమే తప్ప అందులో శాస్త్రీయత కానీ హేతుబద్ధత కానీ ఉండదు. అంటే మీరు ఈ కుండలిని జాగృత కోసము చేసినటువంటి క్రియాయోగ విద్యలో సాధనలో మీరు ఎదుర్కొన్నటువంటి ఆ జాగృతి జరగడం మీరు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఎదుర్కొన్న కష్ట నష్టాలు ఏంటి, ఎదుర్కొన్న నా పరిశోధనలో చాలా విశేషమైనటువంటి అంశాలను నేను తెలుసుకున్నాను. ఎప్పుడైతే ఆశ్రమం నుండి బయటకు రాగానే మనం కూడా ఎనర్జీ సెంటర్స్ని మనం పరిశోధన చేయాలి. నిజమా కాదా? ఇప్పుడు మూలాధారం బలహీనమైతే ప్రమాదాలు కలుగుతాయి అనేది శాస్త్రం చెప్తుంది. ఎవరికైతే మూలాధారం బలహీనంగా ఉంటుందో వారికి భౌతికంగా ప్రమాదాలు కలుగుతాయి, యాక్సిడెంట్స్ కలుగుతూ ఉంటాయి, విపరీతమైనటువంటి ప్రమాదాలు కలుగుతూ ఉంటాయి. నిజంగానే కలుగుతుందా లేదా అని చెప్పి నేను మూలాధారానికి వ్యతిరేకపరమైనటువంటి సాధనలు చేసిన రోజులు ఉన్నాయి. నిజంగానే యాక్సిడెంట్స్ అవ్వబోయినాయి, అట్రాక్ట్ చేశాను నేను. అట్లా వెంటనే మా గురుదేవుల యొక్క క్రియలు కొన్ని ఉంటాయి. మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి అంశ సాధనలు, సోహం సాధనలు ఏవైతే ఉంటాయో అవి వాటిని క్లీన్ చేసేస్తాయి. ఎక్కడికక్కడ ఏదైనా తప్పులు జరిగినా సరే క్రియాయోగంలో అవి క్లీన్ చేసి మళ్ళీ రెడీ చేయగలిగేటటువంటి సాధన. అలాగే స్వాధిష్టానం బలహీనం అయితే వ్యక్తులు దూరం అయిపోతారు, అవి మేము ఎక్స్పీరియన్స్ చేస్తాం. మణిపురం కనుక బలహీనం అయితే ఆర్థికమైనటువంటి నష్టాలు, కష్టాలు ఇవన్నీ కలుగుతాయి. అనాహతం కనుక బలహీనం అయితే మృత్యు రావడం కావచ్చు,
పూర్తిగా నష్టపోవడం కావచ్చు, రిలేషన్షిప్ రిలేషన్స్ ఫెయిల్ అవ్వడం కావచ్చు, ఏదైతే సంకల్పం చేసామో దానికి వ్యతిరేకమైనటువంటి అంశాలు కలగడం, ఇలాంటివన్నీ జరుగు. విశుద్ధి కనుక ఫెయిల్ అయిందంటే జీరోలో పడికి రోడ్డు మీద రావాల్సిందే. వాడు ఎంత స్థాయిలో ఉన్నా సరే, మనం సెలబ్రిటీస్ వాళ్ళందరూ కూడా విశుద్ధి స్థాయిలో ఉంటారు. సో ఏదైనా మిస్టేక్ జరిగిందంటే వాళ్ళు పతనం అవడాన్ని మనం చూస్తుంటాం. సో ఈ విధమైనటువంటి ఎనర్జీ సెంటర్స్ యొక్క ప్రభావాన్ని నేను చూసినప్పుడు ఓకే, సరిగ్గా కీ తిప్పకపోతే చెడు జరిగింది అంటే, సరిగ్గా కీ తిప్పితే మంచి కంపల్సరీ జరుగుతుంది. కాబట్టి నా అనుభవాన్ని నేను పక్కన పెట్టుకొని సాధకులకి సరైనటువంటి మార్గదర్శనం ఇవ్వడానికి నాకు ఈ అనుభవం బాగా సరిపోయింది. సో ఏది తప్పు, ఎక్కడ ఏ తప్పు చేయకూడదు, మనం ఎలా సరైనటువంటి మార్గంలో ఈ ఎనర్జీ సెంటర్స్ని జాగృతం చేసుకోవడం. ముందే యాక్టివేట్ కావు, ఫస్ట్ యాక్టివేషన్కి వెళ్ళకూడదు. ముందు ఎనర్జీస్ శుద్ధి జరగాలి, ఫస్ట్ శుద్ధి జరగాలి. వాటిని అన్బ్లాక్ చేసుకోవాలి. ఆల్రెడీ కొంతమందికి ఎనర్జీస్ బ్లాక్ అయి ఉంటాయి, వాటిని ముందు అన్బ్లాక్ చేసుకోవాలి. ఆ తర్వాత జాగృతంకి వెళ్ళాలి, ఆ తర్వాత జరిగేవి యాక్టివేషన్స్. సో ముందు ఇవన్నీ చక్కగా నెమ్మదిగా ఒక్కొక్క క్రమాన్ని అనుసరించుకుంటూ మనం దానికి కావాల్సినటువంటి సాధనలు మన ఋషులు మునులు ఎన్నో సాధనలు అందించారు. వాటిని పెట్టుకుని మనం చక్కగా సాధనలు చేయొచ్చు. అంటే ఒకటి అయిన తర్వాత ఒకటి, అంటే మూలాధారం అయిన తర్వాత స్వాదిష్టానికి ఇలా వెళ్తారా, లేదంటే ఒక ప్యారలల్గా అన్ని కూడా శుద్ధి చేసుకుంటూ వెళ్తారా? ఇక్కడ మహావతార్ బాబా గారు క్రియాకుండలిని అనేది ఒకటి ఇచ్చారు. మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు దీనికి వేరైనటువంటి వ్యవస్థను ఒకటి ఇచ్చారు, హంస సాధన. హంస సాధన అంటే సహస్రారం నుండి మూలాధారానికి వచ్చే సాధన. మహావతార్ బాబా గారు ఇచ్చిన సాధన క్రియాకుండలిని ఏంటంటే మూలాధారం నుండి సహస్రారానికి వెళ్ళే సాధన. అప్పుడు నాకు అర్థం కాలేదు, ఈయనేమి ఇది ఎందుకు ఇచ్చారు, ఆయన ఎందుకు ఇచ్చారంటే, ముందు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సాధన చేసినట్టుగా పైనుండి కిందకి రావాలి. పైనుండి కిందకు వచ్చినప్పుడు మన సంస్కారాలన్నీ క్లీన్ అయిపోతాయి. ఆ తర్వాత మహావతార్ బాబా గారు చెప్పినట్టుగా క్రియాకుండలిని సాధన చేయడం ద్వారా కుండలిని సేఫెస్ట్గా ఎక్కడ బ్లాక్ కానివ్వకుండా జాగృతం చేసుకుంటూ సహస్రారానికి వెళ్ళొచ్చు. సో ఈ సాధనని బేస్ చేసుకొని, అలాగే మనకి ఇడా పింగళ నాడుల యొక్క సాధన అందించిన వివేకానందుల వారు, వారి యొక్క సాధన విశేషం ఏంటంటే ముందు మూలాధారం, నెమ్మదిగా స్వాధిష్టానం, తర్వాత మణిపురం, నెమ్మదిగా అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, ఒక్కొక్కటి జాగృతం అయిన తర్వాత ఊర్ధ్వముఖంగానే ఎనర్జీస్ వెళ్తాయి అన్నటువంటి వాదన వారి దగ్గర నుండి ఉంటుంది. సో వీళ్ళందరి యొక్క సబ్జెక్ట్ని మనం తీసుకొని సరళ పరంగా చేసి ఎవరికి ఏ విధంగా అందించాలనేది మనం వారికి అందించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ కూడా శుద్ధి అయి ఉండడం ముఖ్యమా, ఇవన్నీ జాగృతమై పూర్తి శక్తితో ఉండడం ముఖ్యమా అండి మనిషికి? ముందు ఎనర్జీస్ శుద్ధి కావడం ముఖ్యం. శుద్ధి అయిపోతే మీరు ప్రశాంతంగా ఉంటాం. మనం చక్కగా ఒక నైష్కర్మ్య స్థితిలో, ఒక సమాధి స్థితిలో ఉండడానికి ఈ శుద్ధి అనేది చాలా ముఖ్యం. నువ్వు సమాధి స్థితిలో లేకుండా శక్తి కేంద్రాలను జాగృతం చేసే ప్రయత్నం చేయకూడదు. మనకి యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అంటున్నారు కాబట్టి ఆ సమాధి స్థితి అనేది కావాలి. మనకి భగవద్గీతలో కూడా యోగస్థః కురు కర్మాణి, నువ్వు ముందు యోగ స్థితిలో ఉండి ఏదైనా చేయాలి అని అంటున్నారు. కాబట్టి ముందు కంపల్సరీ శుద్ధి జరగాలి. 7 శక్తి కేంద్రాలు శుద్ధి జరిగితేనే నెక్స్ట్ అన్బ్లాక్ చేసుకోవడం కావచ్చు, ఎనర్గైజ్ చేసుకోవడం కావచ్చు, జాగృతి చేసుకోవడం కావచ్చు వంటి సాధనలకు వెళ్ళాలి. మీకు ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయండి ఈ సాధనలో మొదట్లో? నేను రీసెర్చ్ చేసేటప్పుడు మొత్తం సైడ్ ఎఫెక్ట్స్ చూసాను. మూలాధారం నుండి సహస్రారం వరకు అన్ని సైడ్ ఎఫెక్ట్స్ చూసి వాటిని అధిగమించి, ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఎటువంటి సాధనలతో మనం వాటిని అధిగమించవచ్చు, వాటిని ఎట్లా తీసేయచ్చు, తొలగించుకోవచ్చు అనేటటువంటి రీసెర్చ్ కూడా చేసి ఇప్పుడు సాధకులు ఎవరన్నా సరే నాకు మెసేజ్ చేస్తారు, ఇట్లాంటి ప్రాబ్లం ఉంది అంటే అది ఏ ఎనర్జీ బ్లాక్ అయిందా, వీక్ అయిందా, లేకపోతే ఎనర్జీ సెంటర్ డిస్ట్రాయ్ కూడా అవుతుంది. ఎలా అయితే మనకి ఋతువులు మారినప్పుడు, శిశు ఋతువు వచ్చినప్పుడు మొత్తం చెట్లట్లు పోయి మళ్ళీ కొత్తగా అవుతుంది కదా, అదే విధమైనటువంటి ప్రకృతి మనకి శక్తి కేంద్రాల్లో కూడా ఉంటుంది. ఇప్పుడు మూలాధారం ముందు వీక్ అవుతుంది, తర్వాత నెగిటివ్ అవుతుంది, తర్వాత బ్లాక్ అవుతుంది, ఇంకా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఆ డిస్ట్రాయ్ అయినప్పుడు ఒక ప్రమాదాన్ని చూపిస్తుంది. డిస్ట్రాయ్ అవుతున్నప్పుడు ఒక ప్రమాదకరమైనటువంటి సంఘటన మనకి కలిగి చేసి అది పోతుంది. సో వాడు ఏ దశలో ఉన్నాడు ఇవన్నీ చూసుకొని వాడు ఆ దశ నుండి మరీ దిగజారకుండా ఏ సాధనలు చేయాలనేటటువంటి వాళ్ళకి అందించి ఎనర్జీ నెమ్మదిగా మళ్ళీ హీల్ చేపించి మనం సాధనలు అందిస్తూ ఉంటాం. దీనిలో బ్రహ్మచర్యం అనేది ఎంత పాత్ర పోషిస్తుంది? బ్రహ్మచర్యం అనేది కుండలిని సాధనలు చేసేటప్పుడు ఇవి ఉపయోగపడతాయి. మామూలుగా ప్రాణశక్తికి సంబంధించి ఇప్పుడు మనం ప్రణవ సాధన చేసాం, దానికి అవసరం లేదు బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం ఒకటి, శాకాహారం ఎప్పుడు కూడా కుండలిని జాగృతి చేసేటప్పుడు కావాలి. ఎందుకంటే కుండలిని అనేది మొత్తం సంస్కారమయమే కాబట్టి జన్మల సంస్కారాలన్నీ అక్కడ ఉంటాయి కాబట్టి సుషుమ్నలో మనం మాంసాహారం తిన్నట్లయితే ఇక కుండలిని జాగృతి అవ్వడం అనేది అసంభవం. ఆ టైంలో మాత్రం మనం బ్రహ్మచర్యము శాకాహారం అనేది నియమంగా మనం పాటించాల్సి ఉంటుంది. కుండలిని జాగృతి
అవడం మూలంగా మనం పొందేది ఏంటండి? కుండలిని జాగృతి అవ్వడం ద్వారా మన సంకల్పాలు చాలా ఒక శుద్ధికరమైనటువంటి వాతావరణం నుండి జన్మిస్తాయి. ఒకవేళ కుండలిని శుద్ధి కాలేదనుకోండి, నెగిటివ్ సంకల్పాలు వస్తూ ఉంటాయి. సృష్టితో సమన్వయం కాని సంకల్పాలను చేస్తూ ఉంటాం. దానివల్ల ఈ పూర్వజన్మల యొక్క సంస్కారాలతో కూడినటువంటి వేగంతో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం, వాసనలతో ప్రయాణం చేస్తుంటాం. ఎప్పుడైతే కుండలిని జాగృతి అవుతుందో ఇక వాసనలతో ప్రయాణం చేయడం కానీ, కర్మ యొక్క ప్రేరేపణ ఉంటుంది. మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో వాటి ప్రభావం ఈరోజు మనం అనుభవిస్తూ ఉంటాం. వాటి ప్రభావం ఉండదు మన కుండలిని జాగృతి అయితే. కర్మనాశనం జరుగుతుంది, కర్మ పూర్తిగా నాశనం అవుతుంది. అన్నీ కూడా అన్ని అంటే సప్త ఎనర్జీ సెంటర్స్లోనూ మనకి కంప్యూటర్లో ఫోల్డర్స్ ఉన్నట్టుగానే ఈ కర్మలన్నీ ఒక్కొక్క ఎనర్జీస్ కొంత ఉంటాయి. మొత్తం శుద్ధి అయిపోతే ఇక కర్మలన్నీ నాశనం అయిపోతాయి. జన్మల నుంచి ఉన్నటువంటి ప్రారబ్ధ సంచిత ఆగామి అంటే ఇంకా రాబోతుంది 84 లక్షల జన్మల కర్మలు మొత్తం నాశనం అయిపోతాయి కుండలిని జాగృతి చేయడం ద్వారా. అంతే తప్ప వీళ్ళు ఏమి సూపర్ మ్యాన్లు లేదా స్పైడర్ మ్యాన్లు అయితే అంటే మరి ఈ కుండలిని జాగృతి అవడం ద్వారా విభూతులు తీస్తారు, ఉంగరాలు తీస్తారు. మీరు ఎప్పుడైనా అలాంటి సిద్ధుల కోసం ప్రయత్నం చేశారు? లేదండి, లేదు. మీకు తెలుసు కదా అట్ల గురించి ఎట్లా ప్రయత్నం చేయాలో? అవి తెలుసుగానే అవి వృధా ప్రయాస. ఫస్ట్ మానవ జీవితానికి ప్రశాంతంగా ఉండడం, ఏ సమస్య లేకుండా ఉండడం, ఏ ఆరోగ్య సమస్య లేకుండా ఉండడం, కుటుంబం బాగుండడం, మన పిల్లలు కావచ్చు, మన కుటుంబ ఫ్యామిలీ బాగుండడం, లేమి అనేది లేకుండా ఉండడం. ఇంతకు మించినటువంటిది ఎక్కువగా కోరుకున్నా కూడా వేస్ట్. ఎందుకంటే మన వాళ్ళు వ్యాసుల వారు వీళ్ళు చెప్తారు కదా, అల్పబుద్ధులు, అల్పాయువులు, మందబుద్ధులు, రోగులు, అల్పచిరాయువులు అంటారు కదా. తక్కువ ఆయుష్ ఉన్నప్పుడు అటువంటి వాటి మీద ఫోకస్ చేయకుండా ఇప్పుడు ఈ క్షణం నేను ప్రశాంతంగా ఉండాలి, హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఎటువంటి సమస్యలు లేకుండా. అంటే మీరు ఒక మానసికంగా కాస్త ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, టౌన్ గా ఉన్నప్పుడు మీరు వెళ్ళారు. అవునండి, ఇప్పుడు వచ్చారు. అప్పుడు మీరు సంపూర్ణంగా మీ కర్మ అనేది క్లియర్ అయిపోయింది, నాశనం అయింది అనుకుంటున్నారు? సాధనలో ఉంటున్నప్పుడు కర్మలు ఇవి కూడా నాశనం ఎట్లా అవుతాయంటే రోగాలు పోయినట్టే ఉంటుంది. శరీరంలో రోగాలు రకరకాలు ఉంటాయి. చిన్న రోగాలు, కాస్త పెద్ద రోగాలు, ఇంకా కాస్త పెద్ద రోగాలు ఉంటాయి కదా. ఈ సాధనలో దిగినప్పుడు చిన్న రోగాలు పోతాయి. నెమ్మదిగా కొంచెం మిడిల్ రోగాలు కొంతకాలానికి నెమ్మదిగా తగ్గుతాయి. క్రానికల్ డిసీజులు వస్తుంటాయి, అంటే దీర్ఘకాలిక బాగా గాఢంగా విరిగిపోయిన కర్మలు ఉంటాయి చూసారా, అవి అంత తొందరగా పోవు. అవి ఉన్నాయనేది నా అభిప్రాయం. అంటే ఇంకా ఉంది, జరుగుతూ ఉంటే ప్రాసెస్ పోతుంది. కానీ అంటే ఇప్పుడు ఏంటంటే చాలా మంది సాధనలోకి వచ్చిన తర్వాత కాస్త ఏదో వాళ్ళు వైబ్రేషన్ కలగంగానే మేము అంతా దైవాన్ సంభూతులం అయిపోయాం అనుకుంటుంటారు కదా. అంటే మీరు ఇంత ప్రాసెస్ చేసిన తర్వాత కూడా ఇంకా లేదంటున్నారు. మీరు అంత సామాన్యం కాదు సార్. మీకు అనిపిస్తుందండి నేను మానవుడిగా దైవాన్ సంభూతుడిని? లేదు, నేను మనిషినే. అంటే మీరు చిద్గురు గీత అని పెట్టారు కదా సంస్థ. అసలు భగవద్గీత ద్వారా ఆరోగ్యాలు బాగుపడతాయి, భగవద్గీతలోని అన్ని సమస్యలకి పరిష్కారం. ముఖ్యంగా అంటే భగవద్గీత అనేది మెంటల్ గా డౌన్ ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది, అందరికీ తెలుసు. మా ఏదో బాధల్లో ఉన్నప్పుడు బాబు ఏం కాదు అందరికీ జరిగేది అని బోధిస్తుంటారు. కానీ మీరు కొత్తగా దీని నుంచి ఆరోగ్యం బాగుపడుతుంది, దీని నుంచి మీకు ఆదాయం కూడా వస్తుంది, సంపదలు సంపాదించవచ్చు, దీని నుంచి మీరు అని చెప్తారు. ఎట్లా అంటే ఇది ఏ అధ్యాయం దాన్ని సూచిస్తుంది ఏంటి అది చెప్తాను. నాకు కూడా ఈ ఆలోచన లేదు. మా స్వామివారు కంపల్సరీ భగవద్గీత చదవాల్సిందే అన్నారు. అయితే రోజుకు 2 శ్లోకాలు చొప్పున అధ్యయనం చేయి, లేదా 1 శ్లోకం చొప్పున అధ్యయనం చేయాలని అన్నారు. సాధారణంగా మనకి కర్మలు ఉంటాయి కదా, ఎందుకు పుస్తకం మొత్తం చదవాలి, చివరి నుండి వద్దాం, అదొక సంస్కారం అంతే. అది లేదు, స్వామి దగ్గరికి వెళ్ళినా సరే సంస్కారాలు ఉంటాయి. ఇది చాలా పెద్ద రహస్యం. వెనక నుంచి వెళ్ళడం అనేది రహస్యం, వెనక నుండి వెళ్దాం. ఇంకోటి ఏం చేశానంటే అసలు శ్లోకాలు ఎందుకు చదవాలి, భావాలన్నీ చదువుకుంటూ వెళ్ళిపోవు, వచ్చేసినట్టే కదా. మా స్వామి వారి ముందే కూర్చొని శ్లోకాలు చదువు ఆయన చెప్పారని చెప్పి భావాలన్నీ చదివేసి నాకు భగవద్గీత వచ్చేసింది స్వామి అని చెప్పి, అంటే అది నా అమాయకత్వం. సో చివరి శ్లోకం చదువుదామని చెప్పి ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయ భూతి ధ్రువానీతిర్మతిర్మమ అనే శ్లోకం బ్రెయిన్లో పడగానే మీకు ఆహ్నా పిల్లలంటే సినిమా చూసే ఉంటారు, కోట శ్రీనివాసరావుకి డబ్బుల శబ్దం వినపడ్డట్టుగా తత్ర శ్రీహి శ్రేయస్సు, విజయం సక్సెస్, భూతి సంపదలు,
ధ్రువాని తిరుమ తిరుమమా అనే శ్లోకం దాని అర్థం అదే. ఎక్కడైతే భగవానుడి యొక్క బోధ, ఎక్కడైతే అర్జునుడి యొక్క ప్రశ్నలు ఈ రెండు కలిసి ఉంటాయో అక్కడ నీకు ఈ మూడు సిద్ధిస్తాయి. సాధారణంగా మనం కోరుకునేవి ఆ మూడే. ఇది భగవద్గీత, మనకు కావాల్సింది ఏదో ఉంది అని అప్పుడే అనిపించింది. అప్పటికే మీరు సంస్కృతం కూడా చదువుకుని ఉన్నాను కాబట్టి ఈజీగా అయిపోయినాయి. దాన్ని పరిశోధన చేసాం. ధర్మక్షేత్రే కురుక్షేత్ర అంటే 7 వర్షన్స్ రాసుకుంటూ వచ్చాం. మనకి ఎలా అయితే శక్తి కేంద్రాలు ఉంటాయో ఆ విధంగా ఎనర్జీ సెంటర్స్ సమన్వయం చేసుకుంటూ 7 వర్షన్స్ అనమాట. అంటే ఉంటాయి. ఇప్పుడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సోహ మామక పాండవాస్య కిమ కురువత సంజయ్ అంటే పలానా ప్లేస్ లో వీళ్ళిద్దరూ సమావేశమయ్యారు, ఏం చేశారు సంజయ్ అని నార్మల్ అర్థం చెప్పచ్చు. అది ఫిజికల్ కాన్షియస్ అంట. మనస్సు దగ్గరకు వచ్చామనుకోండి, మన లోపల ఉండేటటువంటి 2 వ్యవస్థలు, ఒకటి ఉండాలి, 2 చెయ్యాలి. ఈ ఉండడం చేయడం సమన్వయం అయితే మైండ్ ఫోకస్గా ఉంటుంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నా మనసు ఎక్కడికో వెళ్ళింది అనుకోండి, అదేం ధర్మక్షేత్రం అంటే ఇది 2వ పరమైనటువంటి సమన్వయం. ఇట్లా 7 రకాల సమన్వయాలు మనం చేసాం. చేసిన తర్వాత లేటెస్ట్గా రీసెంట్గా నాకు అర్థమైన విషయం ఏంటంటే దీనికి మెకానిజం ఒకటి ఉంది. భగవద్గీత ఎందుకు హెల్త్ని ఇంప్రూవ్ చేయగలదు, డిసీజులను ఎట్లా తగ్గిస్తుంది, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా చేస్తుంది, ఐశ్వర్యాన్ని ఆకర్షించడం ఎలా చేస్తుంది, సక్సెస్ ఎలా అందిస్తుంది అంటే కిటికీ ఏంటంటే స్వామి వ్యాసుల వారు ఆ భగవద్గీత శ్లోకాలని హైయెస్ట్ సౌండ్ ఫ్రీక్వెన్సీలో ఉపయోగించారు. అది మనం ధారణ చేయడం వల్ల మనకు తెలియకుండానే మన సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు మనం క్రియాయోగంతో చేసినటువంటి కుండలిని శుద్ధులు, ఎనర్జీ యాక్టివేషన్స్, ఎనర్జీ ఎనర్గైజ్ అవ్వడము, ఈ సిద్ధులు పొందడం, ఇవన్నీ కూడా ఈ శబ్దంతో మనం సాధించేయచ్చు. అంటే మరి ఒక్కొక్కరు ఒక్కో రీతిలో చదువుతారు కదా మరి శ్లోకాలు, ఎలా చదవాలని ఆయన ఇవన్నీ రాశారని మనకి ఎట్లా తెలుస్తుంది? మీరు గమనించినట్లయితే 4 పాదాలు ఉంటాయి భగవద్గీతలో. 701 శ్లోకాలు 4 పాదాలు ఉంటాయి. మీరు గమనిస్తే మొదటి పాదం మన యొక్క భౌతికమైనటువంటి వ్యవస్థ మీద ఉంటుంది, 2వ పాదం మానసిక వ్యవస్థ మీద ఉంటుంది, 3వ పాదం బుద్ధి పరమైనటువంటి వ్యవస్థ మీద ఉంటుంది, 4వ పాదం ఆత్మపరమైనటువంటి వ్యవస్థ మీద ఉంటుంది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంతి ఆపో నశోషయతి మారుత. 4 ఎలిమెంట్స్ చెప్పాడు. మారుత అంటే అనాహతం, గాలికి సంబంధించినటువంటి ఎలిమెంట్స్. సో ఇవి మేము గమనించడం జరిగింది. ఓకే, సాధారణంగా రుగ్మతలన్నీ అనాహతం నుండి మూలాధారం వరకు వచ్చే రుగ్మతలే. సో ఒక్కొక్క పాదం ఒక్కొక్క ఎనర్జీ సెంటర్స్ని ఫోకస్ చేస్తుంది కాబట్టి ఆ ఎనర్జీస్తో అనుసంధానం చేస్తూ అధ్యయనం చేసేటటువంటి ఒక ప్రక్రియను మనం డెవలప్ చేసాం. సో ఆ విధమైనటువంటి శిక్షణని ఆ ప్రోగ్రాంలో 5 రోజుల ప్రోగ్రాంలో మేము వారికి అర్థమయ్యేలా చెప్తాము. వారికి సాధన చేసుకుంటారు. బ్రహ్మాండంగా ఒక పక్క భగవద్గీత చదివిన భావము వస్తుంది, ఇటువైపు హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు, వెల్త్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు, శుభాలని పొందగలుగుతారు. అవునండి. అంటే ఈ షట్చక్రాలకి ముఖ్యమైనటువంటి ఒక 7 శ్లోకాలు అది ఏ విధంగా చదవాలి అనేది కాస్త తప్పకుండా అండి, తప్పకుండా. ఇప్పుడు మూలాధారం అన్నాం అనుకోండి, చక్క 2 చేతులు ఇలా ఉంచాలి, పైకే ఉంచాలి. ఎందుకంటే ప్రాణశక్తికి సంబంధించినటువంటి చేస్తున్నాం కాబట్టి ఆకాశం వైపుగా చూడాలి, ఆకాశం వైపుకు చూడాలి. అదే కుండలిని శక్తి సాధన చేస్తే ఇట్లా తిప్పాలి. చక్క వెనుపూస నిటారుగా ఉంచుకొని స్వామి ఏం చెప్పాడు, నేను చదువుతాను. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ఇది ఒక ఎనర్జీ సెంటర్స్ కనెక్ట్ చేసాం. సమవేత యుత్సవ, ఇది ఇంకో ఎనర్జీ సెంటర్ కనెక్ట్ చేసాం. మామకా పాండవాశ్చైవ, ఇది ఇంకో ఎనర్జీ సెంటర్స్ కనెక్ట్ చేశాం. కిం అకుర్వత సంజయ, 4 పాదాలు 4 ఎనర్జీ సెంటర్స్ కనెక్ట్ చేస్తూ ఈ విధంగా కనుక సాధన చేస్తే డే 1 నుండే మనం బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ చూస్తాం. ఇది మూలాధారానికి అనుకుంటున్నాం. క్లైభ్యం ఆస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయోరవ్యవసాయినాం. నాసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్తు అనయోస్తత్వదర్శిభిః. ఇలా చక్కగా మనం మొత్తం అన్ని 7 కాదు 701 శ్లోకాలు. దానికి మేము ఒక టెక్నిక్ పేరు చెప్పాం, టీ అంటాం దాన్ని, థియరీ ఆఫ్ ఎనర్జీ యాక్టివేషన్ అని చెప్పి టీ టెక్నిక్స్ అంటాం. సో వాటితో మనం ఈ శ్లోకాలను చక్కగా మనం
రోజు ఈ విధంగా ఇప్పుడు మీకు శ్లోకం వింటున్నప్పుడే ఒక భావం కలుగుతుంది, ఆ విధంగా సాధన చేయాలి. అంటే ఇప్పుడు ఒక హెల్త్ ఇష్యూ ఉంది, తను ఈ శ్లోకాలు పఠించలేని స్థితిలో ఉంటాడు, అవును, వాళ్ళంతా అవును. వాళ్ళు అప్పటికే వీక్ అయిపోయి ఉంటారు. అవును. మళ్ళీ దీన్ని మీరు ఈ విధంగా అవును. చదవండి, ఇట్లా చెప్పండి అంటే వాళ్ళకి ఎట్లా సార్? లేదండి, ఆయన అక్కడ పడుకుంటే ఏదైతే ఎనర్జీ సెంటర్స్ యొక్క వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఆయనకు అర్థమయ్యేలా చెప్పేస్తే 10 నిమిషాల్లో చెప్పేసి కూర్చొని ఎవరైనా నాలాగా ఇలా శ్లోకాలు పారాయణ చేసినా సరే బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఆయనకు ఉంటాయి. అవునండి. శ్రవణం అనేది ఒకటి ఉంది కాబట్టి ఆ వ్యక్తి కదలలేకపోయినా సరే, చెప్పలేకపోయినా సరే, నేను ఇప్పుడు చెప్పిన విధంగా కనుక మనం పారాయణ చేసినట్లయితే ఆయన పక్కన కూర్చొని అనతి కాలంలోనే నిత్య చైతన్యవంతుడు అవుతాడు అతను, అందులో ఏ సందేహం లేదు. అవునండి. ఇప్పుడు భగవద్గీత అనేది అర్జునుడు నేను యుద్ధం చేయను, నా వల్ల కాదు, నేను ఇవన్నీ వదిలేస్తున్నాను అన్న టైంలో ఏదో చెప్పాడనంట. దీనికి ఇప్పుడు భార్యాభర్తల మధ్యలోనో లేకపోతే ఇంకొక ఇబ్బందులు కలుగుతున్నారా ఉంటాయి సంసారాల్లో రకరకాల, ఇప్పుడు అన్ని డైవర్స్ కేసులు ఎక్కువైనాయి కదా, దీన్ని భగవద్గీత ఏ విధంగా సమన్వయపరుస్తుంది? ఇప్పుడు మనం అర్జున విషాద యోగం అనేది అర్జునుడు ఏడిస్తే చెప్పాడు అనేటటువంటి భావం జస్ట్ మూలాధార స్థాయిలో అంటే ఫిజికల్ కాన్షియస్ లో తీసుకుంటే, అదే హైయెస్ట్ కాన్షియస్ లో తీసుకుంటే ఒక ఎనర్జీ బాడీ ఏ విధంగా బలహీనం అవుతుంది, ఒక ఎనర్జీ బాడీని ఏ విధంగా మనం బలహీనం చేసుకుంటాం అనేటటువంటి రహస్యాలన్నీ ఆ అధ్యాయంలో ఉంటాయి. అంటే కొంచెం డెప్త్కి వెళ్ళాము అంటే కొంచెం ఆ శ్లోకం యొక్క అర్థాన్ని ఇంకోలాగా విశ్లేషణ చేసామంటే వచ్చేస్తాయి. 18 అధ్యాయాలు చెప్పారు, అంటే 18 యోగాలు చెప్పారు. ఈ 18 అధ్యాయాలు మనం ఎదిరించే 18 రకాల సమస్యలు ఉంటాయి. ఈ 18 రకాల సమస్యలకి ఈ 18 అధ్యాయాలు సమాధానం చెప్తాయి. మనకి సాధారణంగా వ్యక్తిగత సమస్యలు, శారీరక సమస్యలు, భౌతిక సమస్యలు అని 3 రకాల సమస్యలు. వ్యక్తిగత సమస్యలు 7 రకాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసం లేకపోవడం కావచ్చు, నెగిటివ్ థింకింగ్ కావచ్చు, మానసికంగా బలహీనంగా ఉండడం కావచ్చు, అనుమానం కావచ్చు, ఆత్మన్యూనత భావం కావచ్చు, ఇట్లా 7 రకాలైనటువంటి భావం, ఎప్పుడు బాధపడుతూ ఉండడం కావచ్చు, ఇట్లాంటివి 7 రకాల రుగ్మతలు ఉంటాయి. 6 రకాల దైహిక రుగ్మతలు ఉంటాయి. మూలాధారానికి సంబంధించిన కాన్స్టిపేషన్ కావచ్చు, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం ఉండొచ్చు, కండరాలు బలహీనం అయి ఉండొచ్చు, మలబద్ధకం కావచ్చు, నొప్పులు కావచ్చు, పెయిన్స్ కావచ్చు, ఇమ్యూనిటీ లేకపోవడం, ఇవన్నీ మూలాధారం. మూత్రపిండాలు బలహీనం అవ్వడం కావచ్చు, మానసిక రుగ్మతలు ఉండొచ్చు, ఇవన్నీ స్వాదిష్టం. ఇండైజెషన్, ఎసిడిటీ, బీపీ, షుగర్, ఇవన్నీ కూడా మణిపురానికి సంబంధించి. హార్ట్కి సంబంధించి శ్వాసకోశ సంబంధాలు, హార్ట్కి సంబంధించిన సమస్యలు, ఇవన్నీ కూడా అనాహతానికి సంబంధించి. విశుద్ధి, ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్, థైరాయిడ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, గ్లాండ్స్ సరిగ్గా పనిచేయకపోవడం, ఏ జీవక్రియ సరిగ్గా పనిచేయకపోవడం, ఇవన్నీ విశుద్ధికి సంబంధం. ఆజ్ఞాకి సంబంధం, మైగ్రేన్, హెడ్ఏక్స్, వర్టిగో లాంటివి, ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఆజ్ఞాకి సంబంధం. ఇట్లా 6 రకాల రుగ్మతలకి మనం ఆ 18 అధ్యాయాలలో ఉంటాయి. అలాగే భౌతికంగా ఉండే అవకాశాలు లేకపోవడం, నష్టాలు పోవడం, వ్యాపారం సరిగ్గా లేకపోవడం, ఆర్థికంగా కుంగిపోవడం, భౌతికంగా నెగిటివిటీ డెవలప్ చేసుకోవడం, ఏం చేసినా సరే చెడే వస్తుంది. 10 మంది అన్నదానం చేసినా సరే చెడే వస్తూ ఉంటుంది. ఇట్లాంటి భౌతిక పరమైనటువంటి 5 సమస్యలని కలిపితే 18 అధ్యాయాలు. ఈ 18 అధ్యాయాలు వాటికి చక్కగా వాటిని తీర్చగలిగేటట్టుగా, వాటి నుండి బయటపడేటట్టుగా అవి చేస్తాయన్నది సత్యం 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 అన్నమాట. అట్లా మేము రీసెర్చ్ చేసాము. అవును. అంటే ఇలా మీరు ఎంతకాలం నుంచి చేస్తున్నారు? దగ్గరగా ఒక 7 years 8 years నుండి చేస్తున్నాం. కరోనా టైం. కరోనా మీలో మార్పు తీసుకొచ్చిందండి? కరోనా నాలో మార్పు తీసుకురాలేదు, కానీ చేసే వర్క్లో మార్పు తెచ్చింది. అంతకుముందు ఆఫ్లైన్ చేసేవాళ్ళం, ఇప్పుడు ఆన్లైన్ పెట్టేసి. ఏమన్నా రిజల్ట్ వచ్చినాయా సార్ దీంట్లోనే? ఏదన్నా బ్రహ్మాండమైన రిజల్ట్స్ నేను కూడా ఊహించలేదు. నేను జస్ట్ స్వామి చెప్పారు, తత్ర శ్రీర్ విజయవృత్తి ధ్రువ నేతి మతిర్మమ అన్నారు, మనం చెప్దాము అనే దృక్కోణంలో వచ్చాం. కొంతమంది వ్యక్తులు అయితే, గురూజీ సంవత్సరం నుండి ఆగిపోయింది గురూజీ ఇంటి రిజిస్ట్రేషను, వాళ్ళు ఆ సాయంత్రం మీరు పొద్దున సాధన చేసాం, సాయంత్రం కాల్ చేశారు ఎల్లుండి వెళ్తున్నామని. కొందరు క్యాన్సర్ కీమోథెరపీస్ తీసుకుంటే ఎప్పుడు నిద్రపోతున్నాం గురూజీ, కానీ అసలు యాక్టివ్గా ఉన్నావు గురూజీ, పిల్లలతో ఆడుకుంటున్నా, పిల్లలతో మాట్లాడుతున్నా, నా పనులు నేను చేసుకుంటున్నా, బ్రహ్మాండంగా రిజల్ట్స్ ఉన్నాయి గురూజీ. కొంతమంది ఇట్లా రకరకాల వాళ్ళ వ్యాపారాల్లో డెవలప్ అయ్యారని, ఇట్లా అన్ని మంచి ఫీడ్బ్యాక్స్ వచ్చాయి మనకి. దీనికి ఎంత మీరు ఛార్జ్ చేస్తారు? 549 రూపీస్ అని చెప్పి తీసుకుంటున్నాము రిజిస్ట్రేషన్ ఫీజు లాగా. 5 days ప్రోగ్రాము. వాళ్ళకి వీడియో రికార్డింగ్స్ ఇవ్వడం జరుగుతుంది, ఏదైనా తెలియకపోతే పర్సనల్గా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత నుంచి కంటిన్యూ మీ క్లాసెస్ ఉంటాయండి వాళ్ళకి, లేకపోతే? లేదు, 5 రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళకి గైడెన్స్ ఇస్తాం. అంతే. సూక్ష్మ రూపంలో మీకు ఎవరు గైడెన్స్ ఇస్తుంటారు? చాలాసార్లు మదన పడుతూ ఉంటాయి, ఏంటి అసలు ఈ
ఒక్కొక్కసారి ఎనర్జీ సెంటర్స్ సంబంధించి అఫర్మేషన్స్ కావచ్చు, ఒక్కొక్కసారి ఒక ప్రశ్న అడగలేని పరిస్థితుల్లో నేను ఇరుక్కుపోతాను. ఎలా అయితే ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి యొక్క విగ్రహాన్ని పెట్టుకుని ఉంటారో, వ్యాసుల వారు కావచ్చు, పాణిని గారు కావచ్చు, శంకరాచార్యుల వారు కావచ్చు, పతంజలి లాంటి వారు కావచ్చు, రమణ మహర్షి లాంటి వారు కావచ్చు, జస్ట్ వారిని నామస్మరణ చేసుకుంటాం, వారిని స్మరించుకుంటాం. స్మరించుకోగానే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కావచ్చు, వారిని స్మరించుకోగానే వారి భావం అలా ఆవేశ రూపంలో వచ్చేసేసి ఆ రోజు నోట్స్ రాసుకుంటా టక్ టక్ టక్. మళ్ళీ ఇది మన నుండి వచ్చింది కాదు కదా, మళ్ళీ మర్చిపోతామేమో, అది అసలు బోధ, అది అభౌతిక రూపంలో అవాంగ్మానస గోచర రూపంలో వారు అందిస్తున్న బోధన మనం పోగొట్టుకోకూడదు అని చెప్పి నోట్స్ రాసుకుని టక్ 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 రాసేసుకుంటాను నేను. రాసేసుకుని 1-10 సార్లు చదువుకొని తర్వాత రోజు ఉదయం మా సాధకులకి చెప్తూ ఉంటే వాళ్ళకి గాల్లో తేల్తారు అనమాట. సో ఇది నేను చాలా సార్లు ఎక్స్పీరియన్స్. పరమగురు మండలి యొక్క కృప అంతే జరుగుతుంది. అంతేనండి. ఏ ప్లేస్ లో మీకు ఎక్కువ చైతన్యంగా మీరు ఇన్ని తిరుగుతుంటారు కదా, ఎక్కడ మీకు అది కరెక్ట్ అవుతుంది? కాశీ ప్రధానంగా, శ్రీశైలం, ఇవన్నీ ప్రధానమైనటువంటి అంశాలండి. మీకు ఉండాలనిపిస్తుంది అక్కడే? ఉండాలనిపిస్తుంది. తిరుపతి, అక్కడే ఉంటే బాగుంటుంది. నేను చదువుకునేటప్పుడు యూనివర్సిటీలో అక్కడే చదువుకున్నాను కాబట్టి అక్కడే ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. అక్కడే నేను ఎనర్జీస్ని బాగా ఎక్స్పీరియన్స్ చేస్తాను ఆ ప్లేస్లో. ఎందుకు ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళి ఆ ఎనర్జీస్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. కాశీకి వెళ్ళగానే ఒక రకమైనటువంటి తాత్విక చింతన కలుగుతుంది. శ్రీశైలం వెళ్ళగానే అక్కడ ఎనర్జీస్ కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్లు కలుగుతాయి. మనం తిరుపతి వెళ్తున్నామంటే ఇక నేరుగా కుండలిని వ్యవస్థ. మాకు తిరుపతి అంటేనే కుండలిని, 7 చక్రాలు, 7 కొండలు. ఇప్పుడు భీష్ముడు అంపశయ్య మీద ఉండి విష్ణు సహస్రనామం చెప్పడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే, ఆయన చిరంజీవి, కారణ జన్ముడు. పూర్వం అష్టవసువుల్లో ఒకరు శాపం పొంది ఈ జన్మ తీసుకున్నారు, భీష్ముడి జన్మ. ఆయన యొక్క సాధన ఎటువంటి సాధన అంటే అమిత పరాక్రమమైనటువంటి సాధన. మనం ఎంత నేర్చుకున్నా, ఎంత సాధన చేసినా గురువుని అయితే మెంచం. కానీ భీష్మాచార్యుల వారు అలా కాదు, పరశురాముడితోనే యుద్ధానికి దిగినటువంటి వ్యక్తి. సో అమేయమైనటువంటి బల పరాక్రమములు, తేజస్సు, సంపద, బ్రహ్మచర్య నిష్ఠ. ముఖ్యంగా ఆయన బ్రహ్మచర్య నిష్ఠ. ఎంత గొప్ప బ్రహ్మచర్య నిష్ఠ అంటే అసలు ఇంకా ఆయనతో పోల్చదగినటువంటి వ్యక్తులు ఎవరు ఉండరు. అంత బ్రహ్మచర్య నిష్ఠలో ఉన్నటువంటి వ్యక్తి తను అంపశయ్య మీద ఉంటున్నప్పుడు అందించినటువంటి విష్ణు సహస్రనామాలు అనేవి సాధకులకు ఒక అద్భుతమైనటువంటి అంశాలను అందిస్తాయి, సాధన స్థితులను అందిస్తాయి. ఏం తెలియజేయబడు అనుకున్నారు అట్ల ద్వారా? విష్ణు అంటే మొత్తం వ్యాపించినటువంటి వ్యవస్థ. అవి సహస్రారం, మనకు సహస్రారంలో 1000 పెటల్స్ ఉంటాయంటాం కదా, 1000 దళాలు ఉంటాయంటాం. సహస్రారం యొక్క వర్ణనే ఉంటుంది. సహస్రారాన్ని చక్కగా వర్ణిస్తూ సహస్రార స్థితిని అంటే షార్ట్ కట్ అనమాట. మూలాధారం నుండి మెట్లు ఎక్కుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కి కాకుండా విష్ణు సహస్రనామాలు అయితే డైరెక్ట్ సహస్రారం అనమాట. సహస్రారానికి దానికి కనెక్టింగ్ ఉంటుంది. అవునండి. అంటే అభిమన్యుడి ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు దాంట్లో? అభిమన్యుడే కాదండి, మనకు 3 క్యారెక్టర్స్: అభిమన్యుడు, కర్ణుడు, అర్జునుడు. కర్ణుడు అనే వ్యక్తి పూర్తిగా నెగిటివ్ సాధకుడు. సాధన చేయాల్సిన క్రమంలో చేయకుండా దాన్ని వేరేగా చేసేటటువంటి సాధన క్రమం అనేది మనం చూస్తుంటాం. మనలోనే ఉంటారు కర్ణుడు లాంటి శక్తి ఉంటుంది. అవును, తనలో తపన ఉంటుంది, ఎనర్జీస్ ఉంటాయి, అన్ని బాగానే ఉంటాయి. కానీ సాధన 1, 2, 3, 4 వెళ్ళకుండా 4, 3, 2 ఇట్లా వచ్చామనుకోండి, దానివల్ల వ్యతిరేకత కలుగుతూ ఉంటుంది. సో సరైనటువంటి గురువు దగ్గర సరైనటువంటి గైడెన్స్ తీసుకుంటూ సాధన చేస్తే కర్ణుడిలాగా ఉండవు. అంటే యథా అభిమత ధ్యానేషు అని చెప్పి దానికి నచ్చినట్టుగా సాధన చేసుకునేటటువంటి వ్యవస్థ మనం ఈరోజు చూస్తాం. ఎవరు ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు, ఇది చేయండి అది చేయండి అని. అది ఏమైనా శాస్త్రంలో ఉందా అంటే ఉండదు. సో ఇట్లా వెళ్ళే వాళ్ళని కర్ణులు అనొచ్చు. అంటే కర్ణ అంటే చదవడం, వినడం అనమాట. ఏది పడితే అది వింటే కర్ణుడిలాగా. ఇకపోతే అభిమన్యుడు సాధన బాగా పర్ఫెక్ట్గా వచ్చినప్పటికీ సగమే వచ్చు, పూర్తి సగం రాదు, హాఫ్ నాలెడ్జ్ అనమాట. ఇది ఇంకా ప్రమాదకరమైనటువంటి అంశం. అర్జునుడు గురువుల పట్ల గురువు యొక్క మార్గాన్ని తీసుకున్నాడు, శాస్త్రం యొక్క అవగాహన తెలుసుకున్నాడు, ప్రాక్టీస్ అంటే ఏంటి అనేటటువంటి అంశాలలో అతను పూర్తిగా దాటగలిగాడు, తను శిక్షకుడు అయ్యగలిగాడు. కాబట్టి అర్జునుడు లాగానే సాధకుడు ఉండాలన్నది నా అభిప్రాయం. ఇప్పుడు భగవద్గీత మీరు చెప్పిన విధంగా ఒక సాధకుడు దాన్ని నిత్యపారాయణంగానో ఇంక విధంగా చేయాలనుకుంటే ఈ 700 శ్లోకాలు ప్రతినిత్యం చదవాలా, లేదు ఎక్కడి నుంచి ప్రారంభించాలి, ఏ అధ్యాయం ముందు తీసుకోవాలి? అన్ని అధ్యాయాలు అద్భుతమైనటువంటి అంశాలే, అందులో ఏ సందేహం లేదు. మొదటి అధ్యాయం నుండి వెళ్ళొచ్చు, లేదా
భక్తి షట్కంలో మొదలైనటువంటి భక్తి యోగం నుండి మొదలు పెట్టచ్చు, మొదటి నుండి అయినా మొదలు పెట్టచ్చు, చివరి నుండి అయినా మొదలు పెట్టచ్చు. కనీసం రోజుకు ఒక అధ్యాయం, రోజుకు ఒక శ్లోకం, వీలైతే రోజుకు ఒక శ్లోకం, ఇంకా టైం ఉంటే రోజుకు ఒక అధ్యాయం. ఇంకా మీకు గంట సేపు వినియోగిస్తే 3 అధ్యాయాలు చదువుకోవచ్చు. 3 అధ్యాయాలు పారాయణ గంట సేపు, అర్ధ గంటలో చక్కగా చదువుకోవచ్చు. ఒక అర్ధ గంటను కేటాయించి ఒక 3 అధ్యాయాలు చదివితే ఉదయాన్నే 7 ఆ సమయంలో కావచ్చు 6ంటికి చదివి ఆ రోజంతా మీకు ఎంత ఆనందంగా ఉంటుందో మీరు చక్కగా కామెంట్స్ రూపంలో చెప్పచ్చు. ఈ భగవద్గీతలో మనకి ఆత్మ గురించి యొక్క వివరణ ఎక్కడ దొరుకుతుంది? ఆత్మ గురించి అంటే జ్ఞానయోగం అంతా ఆత్మ గురించి ఉంటుంది, సాంఖ్యయోగం అంతా ఆత్మ గురించి ఉంటుంది. అంటే మొదటి 7 అధ్యాయాలు పర్సనల్ వ్యవస్థ గురించే చెప్పుకుంటూ వెళ్తారు. తర్వాత 6 అధ్యాయాలు పర్సనల్, ఇంటర్నల్ 2 ఉంటాయి, అంటే జ్ఞానానికి సంబంధించిన అంశాలు ఉంటాయి. చివరిలో 5 అధ్యాయాలు కాబట్టి మొత్తం ఎక్స్టర్నల్కి వెళ్ళిపోతాయి. వ్యక్తులు ఎలా ఉంటారు, గుణాలు ఎలా ఉంటారు, కర్మలు ఎలా చేయాలి, కర్మలో రకాలేంటి, తపస్సు, యజ్ఞము, యాగము, వీటిని ఎట్లా చేయాలి, బ్రాహ్మణుడు ఎట్లా ఉంటాడు, క్షత్రియ, ఇవన్నీ ఎక్స్టర్నల్కి వెళ్ళిపోతాయి. సో మొత్తం ఫస్ట్ 7 శ్లోకాస్ కనుక మనం అధ్యయనం చేస్తే పర్సనల్గా మీరు స్ట్రాంగ్ అవుతారు. 7 చాప్టర్స్, ఫస్ట్ 7 చాప్టర్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్. అవునండి. తర్వాత 6 చాప్టర్స్ హీలింగ్, రుగ్మతలను తగ్గించుకోవడానికి ఉపయోగపడే చాప్టర్స్ అన్నమాట. ఎక్స్టర్నల్ 5 చాప్టర్స్ విజ్ఞానం, నాలెడ్జ్, అంటే ఎలా మనం బతకాలి, ఎలా సమస్యల నుండి దాటాలి, ఆర్థికపరమైన సమస్యలు వచ్చిన దేవాసుర సంపద్ విభాగ యోగం, శ్రద్ధాత్రయ విభాగ యోగం, మోక్ష సన్యాస యోగం, అంటే సమస్య నుండి బయటపడడం. సో 5 చాప్టర్స్ మనం తీసుకుంటే ఎక్స్టర్నల్ సమస్యల నుండి బయటపడవచ్చు. మీలో మిమ్మల్ని పూర్తిగా ఆనందంగా అబ్బాబ్బాబ్బా అనిపించే, అంటే అంత ఆనందంగా నింపేది సాంఖ్యయోగమా, కర్మయోగమా, జ్ఞానయోగం? నాకు ఎప్పుడు కూడా చివరి శ్లోకమే, ఫస్ట్ చదివిన శ్లోకం. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయోద్భూతి ధ్రువా నీతిర్మతిర్మమ్మ. ఇంకొక శ్లోకం ఏంటంటే, ఇది ఏదో ఒకటి చదవాలి, మొదలు పెట్టాలని చెప్పి మధ్యలో తీసినప్పుడు ఇంకొక బ్రహ్మాండమైన శ్లోకం. అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుంశ్చ నానుశోచంతి పండితాః. అసలు పండితుడు అంటే ఓ కల్పసూత్రాలు, బ్రహ్మసూత్రాలు ఇవి చదివినవాడు కాదు. గతం వదిలేసి, భవిష్యత్తు వదిలేసి ప్రజెన్స్ లో ఎంజాయ్ చేసేవాడే పండితుడు అని ఆ శ్లోకం యొక్క అర్థం. అది చదివిన వెంటనే ప్రెజెన్స్ లోకి వచ్చేస్తాం, పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి, ఎనర్గైజ్ అయిపోతాం అనమాట. అంటే ఒక స్కూల్స్ కానీ కాలేజ్ కానీ ఎప్పుడైనా వెళ్తున్నాం. వాళ్ళకి ఎట్లాంటి బోధిస్తుంటారు? పిల్లలకి ప్రెజెన్స్ ఆఫ్ బీయింగ్ గురించి కావచ్చు, స్ట్రెస్ ను ఓవర్కమ్ చేసుకోవడం కావచ్చు, ఏదైనా వర్క్ ఎలా చేయాలి, కర్మను ఎలా చేయాలి, కర్మబంధం లేకుండా కావచ్చు. దానికి ఉదాహరణగా ఏం శ్లోకాలు చెప్తారు? ఇవన్నీ కర్మయోగము, సాంఖ్యయోగము, వీటికి సంబంధించిన చెప్తాం. అలాగే మనుషుల్ని ఎట్లా ఎస్టిమేట్ చేయాలి, మనుషుల యొక్క వాళ్ళ యొక్క గుణాలని బట్టి ఈ మనిషి మంచివాడు, ఈ మనిషి చెడ్డవాడు, ఈ మనిషితో మనకు వద్దు, ఎలా అవాయిడ్ చేయాలి, ఇవన్నీ కూడా గుణత్రయ విభాగ యోగం బేస్ మీద ఉంటుంది. ఎవరిని తమో గుణంగా మేము అది 6వ వయసు 6-7 వచ్చిన దగ్గర నుండి మేము చెప్పగలుగుతాం వాళ్ళకి, వాళ్ళ చేత నడిపిస్తాం. వాళ్ళు ఏది తమో గుణం వాళ్ళు నడిచినట్టు అంటే తమో గుణంలో నడుస్తారు, రజోగుణంలో నడవమంటే రజోగుణం, సత్వగుణం, అట్లా మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి గుణాల యొక్క విభాగాన్ని వాళ్ళకి స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పేటటువంటి కాన్సెప్ట్స్ని డెవలప్ చేసి వాళ్ళకి నేర్పిస్తున్నాం. అవునండి. దానివల్ల ఏమవుతుంది, అబ్జర్వేషన్ పెరుగుతుంది, జనాలను అబ్జర్వేషన్ చేయడం తెలుస్తుంది. అట్లా కాళ్ళు అలా పెడుతున్నాడు అంటే తమో గుణం, కొంచెం స్పీడ్గా వెళ్తున్నాడు అంటే రజోగుణం, నెమ్మదిగా ఉంటున్నాడు అంటే సత్వగుణం. సో ఈ వద్దు మనకి అనేటటువంటి ఆ అబ్జర్వేషన్ స్కిల్స్ని మనం పిల్లలకి అందిస్తే చాలా బాగుంటుంది. ఈరోజు ఏవో ఎడ్యుకేషన్స్ అంటున్నారు, అబ్జర్వేషన్ పెద్ద ఎడ్యుకేషన్. అంటే స్త్రీ స్వతహాగా శక్తి రూపము, వారికి అత్యధికమైన శక్తి కూడా కలిగి ఉంటారు కదా, వాళ్ళల్లో ఈ గుణాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంది కదండి? అదేం లేదండి, అదేం లేదు. అలా వేదం ఎప్పుడు అట్లా ఏం చెప్పలేదు. స్త్రీ పురుషులు ఇద్దరు ఒకటే. స్త్రీ పురుష అనేటటువంటి భేదమే వేదానికి లేదు, ప్రకృతికి అసలు లేదు. ఆయన చైతన్యమే, ఈవిడ చైతన్యమే, ఇద్దరు చైతన్యమే. కాకపోతే స్త్రీ నేచర్ పరంగా, ప్రకృతి పరంగా, ప్రకృతి ప్రసాదించినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. ఆవిడ స్వతసిద్ధంగా సమస్యలను ఎదుర్కోగలదు, స్వతసిద్ధమైనటువంటి అవగాహన కలదు. మనం జ్ఞానం వేదాల ద్వారా తెలుసుకోవాల్సిందే కానీ వేద స్వరూపమే స్త్రీ అని చెప్పి వేదాల్లో చెప్తున్నారు కాబట్టి ఆవిడ సహజ జ్ఞాని. అందుకే పూర్వం ఆడవాళ్ళు బయటికి వెళ్ళకపోయినా సరే సలహాలు చెప్తూ భర్తను కంట్రోల్ చేసిన వాళ్ళే పూర్వం అందరూ కూడా. సహజంగా జ్ఞానులు అనమాట వాళ్ళు. ఇప్పుడు మీ శిష్యుల్లో మీరు పూర్తి స్థాయిలో సెట్ అయ్యారు, పూర్తి స్థాయిలో అన్ని విషయాలు నేర్చుకున్నారనే వాళ్ళు ఎవరైనా రెడీ అయ్యారండి? ట్రైనింగ్ అవుతున్నారు, క్లాసులు తీసుకుంటున్నారు, క్లాసులు కూడా తీసుకుంటున్నారు.
అంటే ఈ జాబ్ పర్పస్ లో చాలా మంది స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కదా, వాళ్ళకి భగవద్గీతలో ఏ శ్లోకాలు చదివిస్తే బాగుంటుంది గురుగారు? జస్ట్ అశోచాన్ అనవశోచస్వం ప్రజ్ఞావాదంశ భాషసే గతాసు నగతాసు నానుశోచంతి పండిత సాంఖ్యయోగంలో ఉంటాయి. ఎప్పుడైనా డౌన్ అయ్యామనుకోండి, క్లైభ్యం ఆస్మగముపార్థ నైతత్వోపజితే క్షుద్రం హృదయ దౌర్బల్యం చక్వాతిష్ట పదం తప్ప. ఏదైనా గందరగోళంలో ఉన్నామనుకోండి, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహి అనంత బుద్ధయోర వ్యవసాయం. మనకేం అర్థం కావట్లేదు, ఏదో సమస్య వచ్చినట్టుగా నా సతో విద్యతే భావ నా భావ విద్యతే సతో ఉభయోరపి దృష్టివంతస్ అనయ తత్వదర్శిని కర్మ బ్రహ్మోద్భవం విద్ది. ఇట్లాంటి శ్లోకాలన్నీ కూడా వర్క్ మీద, నువ్వు ఎలా ఉండాలి అనే దాని మీద, వీటి మీద మనకి భయం వేస్తుంది అనుకుందాం. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంతి ఆపున శోషయతి మారత. ఏ పంచభూతాలు నేనేవే చేయలేవు. అది వెంటనే ధైర్యాన్ని ఇచ్చేటటువంటి అంశం అన్నమాట. ఇట్లా ఏదో ఒక శ్లోకాన్ని 2-3 శ్లోకాలని మనం ఒక కవచంలాగా తొడుక్కుంటే అద్భుతమైనటువంటి జీవనాన్ని మనం అందుకోగలుగుతాం. వ్యాసుల వారికి అనేక వేల కృతజ్ఞతలు చెప్పచ్చు మనం. ఈ నిష్కామ కర్మకు సంబంధించి కాస్త. నిష్కామ కర్మ అంటూ ఏమి ఉండదండి, కామకర్మలే ఉంటాయి. ప్రయోజనం నాస్తి మందోపిన ప్రవర్తతే అని చెప్పి, ప్రయోజనం లేకుండా మందుడు కూడా చేయడు. మరి భగవద్గీతలో కృష్ణుడు కర్మ నువ్వు చేయి ఫలితాన్ని ఆశించుకుంటే అది నిష్కామం కాదు. కాదు. కర్మణ్యేవాధికారః తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగ. మనకి చివరి పాదాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. కేవలం కర్మణ్యేవాధికారః అది పెట్టేసేసి నీ కర్మ ఎందు అధికారం లేదు, మా ఫలేషు కదాచన నీకు ఫలాలు కాదు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఒక పని మనం చేస్తున్నాము అంటే ఫలితం మీదకి దృష్టి వెళ్ళిపోయిందంటే బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. అంటే మనం చేసేటటువంటి కర్మలో పూర్తి క్వాలిటీ ఇవ్వం. దానికోసం అని చెప్పి నీ ఎఫర్ట్ మొత్తం కర్మ మీద పెట్టు, ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది. ఇలా 2 చేతులు కొట్టామంటే చప్పిడి ఎట్లా వస్తుందో అట్లా ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది అనేటటువంటి ఉద్దేశం అనమాట. 3 విషయాలు మనం వదిలేయాలి. నేను ఎందుకు చేస్తున్నాను, దీనివల్ల ఏం కలుగుతుంది, దీనికి కారణం ఏంటి, ఈ 3 అంశాలు వదిలేసేసి నువ్వు కర్మ ఎందుకు పూర్తిగా లగ్నమై చేస్తే 100% ఫలితాన్ని నువ్వు అందుకోగలుగుతావు అనే అర్థం ఉంటుంది. ఫలితం అందుకోవాలంటే ఇది ఫార్ములా. అంతేగాని ఫలితాన్ని వదిలేసి గొడ్డు చాకిరి చేసి ఇట్లా అర్థాలు లేవు, దానిలో లేవు. ఏంటి ఈ మానవులకి ఈ కష్టాలకి కారణం ఏమైంది? నేను ఏమంటానంటే, నా రీసెర్చ్లో నువ్వు కోరికలు సరిగా అడక్కపోవడం వల్ల కష్టాలు వస్తాయి. సరి అయిన కోరికలు లేకపోవడం లేదు, కోరికలు అడిగే పద్ధతి, ఒక సిస్టమ్ ఉంది, సంకల్పం చేసే పద్ధతి ఒకటి ఉంది. ఆ పద్ధతి సరిగ్గా చేయకపోవడం వల్ల సమస్యలు వస్తుంది. కోరికల వల్ల రావట్లా, సంకల్పాల వల్ల రావట్లా. నువ్వు సంకల్పాలు అడిగే పద్ధతి సరిగ్గా లేదు. ఇప్పుడు మనస్సు చికాకుగా ఉంది, మనస్సు చికాకు పడిపోయి నేను కోటీశ్వరుడు అవ్వాలి అని చికాకు పడుతూ సంకల్పం చేస్తే ఎట్లా అవుతావు? కోటీశ్వరుడు అవ్వాలంటే దాని యొక్క రేంజ్ ఏంటి, దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా ఉండాలి, దాని యొక్క ఎనర్జీ ఎలా ఉండాలి, దాని యొక్క గ్రావిటీ ఏ స్థాయిలో ఉండాలి, అవన్నీ పెట్టి నువ్వు అడగాలి. చికాకు పడుతూ నాకు ఈ కష్టం వద్దు నేను కోటి ఇట్లా అడిగితే ఏమవుతుంది, సంకల్పం సరిగ్గా చేయట్లా, దానివల్ల ఇంకా బ్లాక్లు అవుతాయి ఎనర్జీస్. సో కోరికల వల్ల సమస్యలు కావు, కోరికల్ని ఎలా మనం జనరేట్ చేయాలి ఫస్ట్ ప్రతి ఒక్కడికి తెలియాల్సిన సైన్స్ అది. సంకల్పం చేయడం కాదు, మేనిఫెస్టేషన్. ఆ మేనిఫెస్టేషన్ ఎట్లా చేయాలి, సంకల్పాన్ని ఎలా మనం చేయాలనేది ముందుగా మనం తెలుసుకోవాలి. మేనిఫెస్టేషన్ అనేది అవసరం ఉంటుంది మనిషికి. 100% మేనిఫెస్టేషన్ ఉంటుంది. ఎందుకంటే మన సనాతన సంస్కృతిలోనే సంకల్పం కంపల్సరీ, ఏ క్రతువు చేయాలన్నా సరే సంకల్పం తప్పనిసరి. కాబట్టి మేనిఫెస్టేషన్ అనేది చాలా శాస్త్రీయమైనది, ప్రతి ఒక్కరూ ఆచరించదగింది. కాకపోతే సరైనటువంటి శాస్త్రీయత తీసుకొని ఆచరించాలి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి అఫర్మేషన్స్, మేనిఫెస్టేషన్స్, ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారో ఇవన్నీ మీ తాతయ్య గారి కాలంలో ఉన్నాయండి. శంకరాచార్యుల వారి మహావాక్యాలు ఉన్నాయి కదా, అహం బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ తత్వమసి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మ హివనాపరః వాసుదేవ సర్వం. ఇవన్నీ మహావాక్యాలు, అఫర్మేషన్సే. దీస్ ఆర్ ఆల్ అఫర్మేషన్స్. అది పూర్తిగా ఆత్మపరమైనటువంటివి, లేదంటే జ్ఞానపరమైన వాటిని ఫిజికల్ గా పెట్టచ్చు కదా. మా స్వామి వారికి నాకు వచ్చేది ఏంటంటే, ఇప్పుడు అహం బ్రహ్మాస్మి ఉందండి, అహం బ్రహ్మాస్మి అనే అఫర్మేషన్ ద్వారా నువ్వు 10 అఫర్మేషన్స్ ఫిజికల్ ఫీల్డ్ లో కూడా తెచ్చుకోవచ్చు. అవునా? అవును. ఆ ప్యాటర్న్ ఉపయోగిస్తాం. అహం అంటే ఏంటి, నేను. బ్రహ్మ అంటే ఏంటి, బ్రహ్మని అంటే ఎనర్జీ. అస్మి అంటే ఏంటి, అయి ఉన్నాను అని. నేను ప్రశాంతతనై ఉన్నాను అనండి, నేను ఆనందమునై ఉన్నాను అనండి, నేను ధనవంతుడినై ఉన్నాను అనండి, నేను సంపదను కలిగి ఉన్నా. ఇవే అఫర్మేషన్స్ అండి. ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ 10 రాసుకొని రోజు ఉదయాన్నే ధారణ చేయండి. సేమ్ ప్యాటర్న్ కదా, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మనే అయి ఉన్నాను. నువ్వు భౌతిక
తెలివితేటలు సార్. ఆ. మనకి వాళ్ళు ఇచ్చారు, ఎలా ఉపయోగించుకోవాలనేది కూడా తెలివి ఉండాలి, ఆ కీ తెలియాలి. కీ తెలియాలి. ఆ బ్రహ్మాస్మి అంటే అహం బ్రహ్మాస్మి, అదొక ప్యాటర్న్, అది ఒక ఎనర్జీ ప్యాటర్న్. ఎక్స్ బ్రహ్మ అంటే ఎక్స్, ఆ బ్రహ్మ దగ్గర నువ్వు ఏదైనా పెట్టుకో, ధారణ చేయి, కొట్టేసి, అదే మేనిఫెస్టేషన్ అంటే. మేము దాని మీద రీసెర్చ్ చేయడం అయింది, దాని మీద సాధన చేయడం అయింది. అద్భుతమైన రిజల్ట్స్ నేను పొందడం జరిగింది, మా స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. బ్రహ్మాండమైన రిజల్ట్స్ వాళ్ళు అందుకుంటున్నారు. రమణ మహర్షి వారి బోధనలు కానీ మీరు ఎక్కువగా మిమ్మల్ని ఆకర్షిస్తుంటారు. అవునండి, అవును. ఏంటి వారు చెప్పిన దాంట్లో అంటే కేవలం అందరూ చెప్పే నేను ఎవరో తెలుసుకో అనేదైనా మీకు నచ్చింది, ఇంకేం లేదా? నేను ఎవరు అనేది ఒక 5 అక్షరాల్లాగా కనపడుతున్నప్పటికీ అది పంచాక్షరి మంత్రం కంటే గొప్పది. నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి కంటే గొప్పది. అన్ని మంత్రాల కంటే గొప్పది ఆ నేను ఎవరు అనేది. అవును, కాస్త వివరించండి. ఇప్పుడు వీటితో ఎనర్జీ సెంటర్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు నేను ఎవరు అన్నాం అనుకోండి, ప్రశ్న ఏమొస్తుంది? దేహాన్ని అన్నాం అనుకోండి, నీ స్థాయి తక్కువ ఉందని అర్థం. లేదు నేను మనస్సుని అన్నాం అనుకో, పర్వాలేదని అర్థం. లేదు నేను బుద్ధిని అన్నాను అనుకో, ఇంకొంచెం పర్వాలేదని అర్థం. నేను ఆత్మని అంటున్నావు అనుకో, సాధనలో ఎదుగుతా. అంటే ప్రతి సాధన దగ్గర నేను ఎవరు నేను ఎవరు నేను ఎవరు అనుకోవడం ద్వారా నీకు ఒక ల్యాండ్ మార్క్ తెలుస్తుంది. నేను ఎవరు అంటే నేను అంతా అన్నాం అనుకోండి, నేను అంతా వ్యాపించి ఉన్నటువంటి వ్యవస్థని, నేను అంతా వ్యాపించి ఉన్న చైతన్యాన్ని అన్నాం అనుకోండి, అది ఎంత స్థాయి గొప్పది. అది నీకు తెలిసింది అంటే ఆ నేను ఎవరు ప్రశ్న ద్వారానే కదా. దీనికి ఒక అంతము హద్దులు ఏమి ఉండవు ఆ నేను ఎవరు ప్రశ్నకి. ఎంత స్థాయికి వెళ్ళినా సరే నేను ఎవరు అనుకుంటున్న కొద్దీ స్థాయి పెంచుకుంటూ వెళ్తాము, సాధనలో ముందుకు వెళ్తూ ఉంటాం. దానికి ఇంకా లిమిట్ లేదండి. నేను ఎవరు అనే ప్రశ్నకి అసలు లిమిటే లేదు, అన్లిమిటెడ్ అనమాట. రకరకాల పుస్తకాల పరిజ్ఞానము, రకరకాల వీడియోలు చూసిన పరిజ్ఞానం, ఇలాంటి వాళ్ళు చెప్పిన మాటలు విని నేను ఎవరు అనగానే అందరూ నేను ఆత్మని అంటే అయిపోదు. ఆత్మ అంటే అర్థం తెలియాలి కదా. నేను కొంతమందిని అడిగా, ఆత్మ అంటే దైవం అంటాడు. దైవం అంటే ఏంటో చెప్పమంటే ఇంకోటి చెప్తాడు, ఇంకోటి అంటే అది ఇంకోటి చెప్తాడు. ఆత్మ అంటే తనలో సహజంగా ఉన్నటువంటి సాక్షి స్వభావం. నువ్వు సాక్షిగా ఉండడం అన్నిటికంటే గొప్ప వ్యవస్థ. ఇప్పుడు నేను ఆత్మని అనుకోవడంలో సాక్షిభావం ఎక్కడుంది? అసలు చెప్పాల్సిన అవసరం ఏంది నీకు? నాకు ఆత్మ సాక్షాత్కారం అయిందని చెప్పాల్సిన అవసరం ఏంటండి? అంటే ఏంటి, నువ్వు లౌకికంగా ఏదో కావాలనుకుంటున్నావు కదా. నిజానికి ఆత్మభావానికి చెప్పాల్సిన అవసరం ఉంది. నీకు బిరుదులు ఎందుకు, నీకు గిఫ్ట్లు ఎందుకు, మెమెంటల్ ఎందుకు, రికార్డులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? అసలు ఆత్మభావం అవంతటవే వస్తే వాటిని తృణప్రాయంగా తీసి పారేసే కదా. ఆత్మభావం అంటే సాక్షిభావం, అది నీ ఆచరణలో కనపడాలన్నమాట. సో నేను ఆత్మని అయ్యాను ఇటువంటివి చేయకుండా దాని భావాన్ని నువ్వు ఆచరణలో పెట్టినప్పుడే భగవంతుడి దగ్గర మనం సర్టిఫికేట్ తీసుకోవాలి, లౌకికమైనటువంటి మనుషుల దగ్గర కాదు. అంటే ఈరోజు మీరు ఏదో తక్కువ సమయం ఇచ్చారు కాబట్టి ఈ సత్సంగం ఇక్కడితో మనం ఆపుతున్నాం. మళ్ళీ మనం ఒకసారి తప్పకుండా ఇంకొంత డీప్గా ప్రతి దానికి కూడా వివరణాత్మకంగా, ఎందుకనంటే మీకు తెలిసిన విషయమే వాళ్ళందరి తరపున కూడా మళ్ళీ నేను మీకు గుర్తు చేస్తున్నాను. అంతే, మనం పంచే కొలదినే పెంచబడతాం. అవునండి. మీరు మీ యొక్క జ్ఞానాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరింత విస్తృతంగా అందిస్తారు. అలాగే మీ లక్ష్యాలన్నీ కూడా సాధిస్తారు. తప్పకుండా ఇట్లాంటి వాళ్ళు మరింత మంది ఈ భారతదేశంలో బయటకు వచ్చి అందరికీ కూడా సేవ చేసి భారతదేశాన్ని మరొక మారు విశ్వగురువుగా నిలిపి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తారు. అది అవుతుంది చాలా చాలా త్వరలోనే అవుతుంది. చాలా సంతోషం. ధన్యవాదాలు. ఇంతవరకు చిద్గురు గీత ఫౌండర్ భార్గవ్ శర్మ గారు వారు యొక్క క్రియాయోగ సాధనతోనూ అలాగే భగవద్గీత యొక్క తాత్విక జ్ఞాన భక్తి శాస్త్రీయం ఆ చింతనను మనం చేస్తూ ఆ శ్లోకాలను పఠిస్తూ ఆ యొక్క శక్తిని మనం తీసుకుంటూ మనలో నిద్రావస్థలో ఉన్నటువంటి శక్తిని జాగృతం చేసుకోవాలి. అంటే మనకి బయట నుంచి శక్తి వస్తుంది అని కాదు, మన లోపలే అద్భుతమైనటువంటి అనంతమైన శక్తి ఉంది, అది నిద్రాణ స్థితిలో ఉంది. దాన్ని జాగృతం చేసుకోవడమే ఈ యొక్క సాధనలో భాగము. దానికోసం వారు ఎంతో కృషి చేస్తున్నారు, ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి యొక్క సేవలను మరింతగా విస్తరించాలి. మీరందరూ కూడా ఇలాంటి వారి యొక్క గైడెన్స్ తీసుకోవాలి. మరింతగా మీ ఆధ్యాత్మిక పురోగతి జరగాలని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.